లైవ్లో ఉన్న బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు వందనాలు. కృప మీకు తోడై ఉండునుగాక. ఈ వారములంతా కూడా నా దేవుడు కంచె వేసి మిమ్మల్ని మీ కుటుంబాల్లో కాపాడునుగాక. ఈ వారంలో దాచి ఉంచిన, ఈ నెలలో దాచి ఉంచిన దీవెనలకు మీరు మీ కుటుంబము వారసులవుదురుగాక. ఈ నెలంతా ఏ అపాయము రాకుండా నా దేవుడి మీకు తోడయుండి కాపాడునుగాక. ఆయన రెక్కల కింద నిత్యము మీకు విశ్రాంతి కలుగునుగాక. ఆమేన్. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన నెల వాగ్దానపూర్వకమైనటువంటి ఉపదేశాన్ని మనతో మాట్లాడుతున్నాడు. చాలా శ్రద్ధగా వినండి. చాలా విలువైనటువంటి ఈ 5వ నెలలో ఒక మనిషికి కావలసినటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి మాట. కొన్ని లక్షలు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ ఉపదేశము దొరకదు, ఈ పదము దొరకదు, ఈ పదాన్ని కొనలేవు. అటువంటి శ్రేష్టమైన పదం ఉపదేశపూర్వకంగా ఆ పదాన్ని ఉపదేశంలో కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చాలా క్లుప్తంగా మాట్లాడబోతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పాను కదా, కొన్ని ఈ మాటకు వెలగల వెండి, బంగారు, ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, కోట్లు ఈ పదానికి సమానము కాలేవు. ఇవి ఉన్నా నీకు ఇది దొరకదు. అట్టి శ్రేష్టమైనటువంటి మాట ఈ నెల నుంచి ముందున్న దినాలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ నా దేవుడు చెప్పాడు, ఈరోజు ఈ నూతన నెల మొదటి పునరుత్థానపు దినమందు నా బిడ్డలకు నేను ఇస్తున్న వాగ్దానం అని చెప్పు. గట్టిగా చెప్పండి కూడా, దేవుడు నామని కనపడతాం గంభీరంగా. రైట్. ఆదరించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదరణ. ఆదరణ చెప్పండి, ఎక్కడైనా దొరుకుతుందా ఇది? దీనితో ఏవైనా సమానము కాగలవా? దేనికి? ఈ ఆదరణ అనే మాటకు. ఆదరణ, ఆదరించే దేవుడు. వాగ్దానపూర్వకంగా నా ప్రభు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలతో చెప్పు, ఇది మొదలుకొని నేను నా బిడ్డల్ని నిత్యము ఆదరించే దేవుడినై ఉన్నాను. ఆమేన్. వారిని ఆదరిస్తా, వారిని ఓదారుస్తా, వారిని సంరక్షిస్తా, వారిని కాపాడుకుంటా, వారిని నా నిత్య సియోనికి నడిపించుకుంటా. కొట్టు చప్పట్లు గట్టిగా వేసాయి, గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదరణ. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలచిన నీపైనే, అనురాగ సీమలో అనుబంధము పంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయేను. ప్రియులారా, ఆదరణ లేని ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడి ఈ నెలలో వాగ్దానపూర్వకంగా ఈ లైవ్లో ఉన్న బిడ్డలతో, సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్న మాట, నేను వారిని ఆదరించే దేవుడను, నేను వారిని ఓదార్చే దేవుడనని చెప్పు. మూలవాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తా. ఆమేన్ చెప్తామా అందరూ? ఆమేన్. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను ఆదరిస్తా. అంటే ఈ ఆదరణ ఎక్కడ లేదా? లేదు. ఈ ఆదరణ ఎక్కడ దొరకదా? దొరకదు. అందుకే ఇందాక పాట రూపకంగా వాడినది, ఆదరణ లేని ఈ లోకంలో నిన్ను ఆదరించగలిగిన దేవుడు ఈ నెల మొదటి వారంలో నీతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్.
ఏమని? నేను ఆదరించే దేవుడను. హల్లెలూయా. బాగా వినండి. ఒక ఇదే మాటను 3 స్టెప్స్గా డివైడ్ చేసుకుందాం. ఒకదానికి కొంచెం స్పేస్ వదిలిపెట్టుకొని, ఒకదానికి స్పేస్, ఒకదానికి స్పేస్. నెంబర్ 1, ఆదరించే దేవుడు అని మనం చదివాం కదా. ఎందుకు ఆదరిస్తాడు? ఎందుకు ఆదరిస్తాడు? కొంచెం స్పేస్ వదిలిపెట్టుకోండి. నెంబర్ 2, ఎక్కడ ఆదరిస్తాడు? నెంబర్ 3, ఎలా ఆదరిస్తాడు? ఆమెన్. హల్లెలూయా. రాసుకున్నారా? చెప్పండి ఒకసారి. ఎందుకు ఆదరిస్తాడు? నెంబర్ 1. మరొకసారి చెప్తా, రాసుకోండి. ఆదరించే దేవుడు అంశం. ఓకే. ఎందుకు ఆదరిస్తాడు? ఈయన ఎందుకు ఆదరిస్తాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ ఆదరిస్తాడు? నెంబర్ 3, ఎలా ఆదరిస్తాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 3 అంశాలు కదా. ఆదరించే దేవుడని తెలుసు, కానీ ఎందుకు ఈయననే ఆదరిస్తాడు? ఎక్కడ ఆదరిస్తాడు? ఎందుకు ఆదరిస్తాడు? ఎలా ఆదరిస్తాడు? ఈ 3 విషయాలు ఇప్పుడు క్లుప్తంగా ఈ 3 పాయింట్లు మనము ధ్యానించుకుంటూ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటను విందాం. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, నేను ఆదరించే దేవుడను. ఎందుకు ఈయన ఆదరిస్తాడు అంటే, ఇక ఆదరణ ఎక్కడ దొరకదా? ఎవరు ఆదరించరా? అదే కదా చెప్తున్నది లేఖనం. ఎందుకు ఆదరిస్తాడంటే, ఆదరణ లేని ఈ లోకంలో నిన్ను ఆదరించాల్సిన వారు ఆదరించటం లేదు. నిన్ను ఓదార్చాల్సిన వారు నీకు ఓదార్పు ఇవ్వటం లేదు. నీకు వెన్ను తట్టి ధైర్య పరీక్ష నేనున్నా పదా ముందుకు అనేవారు లేరు ఈ లోకంలో. ఉన్నారా? ఎవరన్నా? మీరు చేసే పనిని ప్రోత్సహించేవారు, మీరు చేసేటువంటి పనిని డోంట్ వరీ బ్రదర్, మై హూనా, నేనున్నాను, ఓకే ప్రొసీడ్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చూసినా ఏమంటారు తెలుసా? ఆ పని మొదలుపెట్టావా, దాన్ని ఆడ అంత నష్టం జరుగుతుంది, అది వైపు అది తెచ్చుకున్నావా, అంత తలకాయ నొప్పే. బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నావా, ఈ బిజినెస్ ఆడ సెట్ అవుతుంది. వ్యాపారం చేయాలనుకున్నావా, ఈ వ్యాపారం ఆడ సెట్ అవుతుంది. ఈ పని చేయాలనుకున్న ఈ పని ఆడ నీకు కలిసి రాదు. అంటే లోకంలో ఎక్కడ చూసినా, ఏ మనిషిలో చూసినా ఏం కనిపిస్తుంది? ఆదరణ లేక అధైర్యపరిచేవారే కనిపిస్తున్నారు. ఆమె ఈ రోగమా, ఇది వచ్చిందంటే ఇంకా చావాల్సిందే. ఆదరణ లేదు, ఓదార్పు లేదు, ధైర్యము లేదు. ఆదరణ లేని ఈ లోకంలో ఆదరించే ఆదరణకర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నా ప్రజలను ఆదరించుటకు సమర్థత కలిగిన దేవుడను. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నేను తప్ప నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడో, నేను తప్ప నిన్ను ధైర్యపరిచేవాడు ఎవడు లేడో, నేను తప్ప నిన్ను ప్రోత్సహించేవాడు ఎవరు లేరో. చెప్పాను కదా, ఏది ప్రారంభించాలన్నా, ఏది చేయాలన్నా అందరు ఏం చేస్తున్నారు? నిరుత్సాహపరిచే వాళ్ళే, అధైర్యాన్ని కలిగించే వాళ్ళే, పిరికితనాన్ని కలిగించే వాళ్ళే, ఆదరించేవారు లేరు. వ్యాధుల్లో, బాధల్లో, రోగాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అన్ని విషయాల్లో ఇంకా ఆ పుండుపై కారం పడిపోసినట్లుగా ఇంకా మరింత దాన్ని పెంచి బతికున్న మనిషిని చచ్చిపోయే విధంగా చేసేటువంటి లోకంలో ఉన్నాం. బ్రతికే వ్యక్తిని, ఇంకా కొద్ది రోజులు బ్రతకాల్సిన వ్యక్తిని ఆదరణతో కూడిన మాటలు లేక, అధైర్యముతో కూడినటువంటి మాటలతో కొద్ది దినాలు బ్రతకాల్సిన వ్యక్తిని మధ్యలోనే మన మాటలతో ఏం చేస్తున్నాం?
లోకపు మాటలతో ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాం. ఆదరణ లేదు, ఆదరించేవారు లేరు. లేఖనం సెలవిస్తుంది, ఎందుకు ఆదరిస్తాడయ్యా ఆయన అంటే, నిన్ను ఈ లోకంలో ఆదరించేవాడు ఎక్కడ లేడు, ఎక్కడ దొరకడు, ఎవడు రాడు. ఆమేన్. చెప్పండి, మీరు చెప్పగలరా? అన్న, నా బాధల్లో, నా బలహీనతల్లో, నా ఇబ్బందుల్లో, నా ఒంటరితనంలో, నా కన్నీటిలో, నా వ్యాధిలో, నా రోగములో, నా సమస్యలో నన్ను ఆదరించి నన్ను వెన్నుతట్టి ధైర్యపరిచినాడు పలానా వాడు ఉన్నాడన్నా, పలానా ఆమె ఉందన్నా చెప్పగలరా? చెప్పగలరా? ఉన్నారు ఎవరైనా అటువంటి వారు? అందుకే ఎవరు లేరు కనుక ఆయన మాత్రమే నిన్ను ఆదరించి ధైర్యపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ వేదనలో, నీ శోధనలో, నీ రోగములో, నీ ఇబ్బందులో, నీ ఇరుకులో, నీ కొరతలో, నీ కొదవలో, నీ కన్నీటిలో, సమస్త విషయాల్లో ఈయననే నిన్ను ఆదరిస్తాడు తప్ప ఇక నువ్వు ఆదరణ కొరకు ఎక్కడ చూచినా, ఎందెందు వెతికినా ఎవరు కనిపించరు, ఎవరు రారు, ఎక్కడ లేరు. ఎందుకంటే చెప్పలే ఆ మాట. ఇందాక నేను అడిగిన పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబు లేదు మన దగ్గర. ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఈ లోకంలో నేను ఆదరించేవారు ఎవరు లేరు కాబట్టే సర్వశక్తిమంతుడైన యేసయ్య ఈ లోకయాత్ర ముగించుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్ను అనాథనుగా విడువక, నిన్ను ఓదార్చేవారు ఎవరు లేరు, ఎవరు రారు, ఎక్కడ లేరని ముందుగానే తెలుసుకొని ఆదరణకర్తను నీ కొరకు నా కొరకు భూమిపై తిప్పారు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడల ఆ పేరులోనే ఉంది ఏంటి? ఆదరణకర్త. ఆదరణకర్త. నిన్ను అనాథనుగా వదలనివాడు, నీ వ్యాధుల్లో నీకు తోడై ఉండేవాడు, నీ బాధల్లో, నీ బలహీనతలో, నీ కన్నిటిలో, నీ వేదనలో, నీ కష్టాల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో, సమస్త విషయాల్లో నిన్ను వెన్ను తట్టి ఆదరించగలిగిన ఆదరణకర్త మన మధ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు మాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. కనుక ఈయన ఎందుకు వచ్చాడయ్యా అంటే నిన్ను ఆదరించటానికి. నిన్ను ఆదరించే దేవుణ్ణి నీ పక్కన పెట్టుకొని నిన్ను ఆదరించని మనుషుల దగ్గరికి వెళ్తావు. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకయ్యా సత్య స్వరూపైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకయ్యా ఆదరణకర్త ఈ లోకానికి పంపబడ్డాడు అంటే ప్రతి విషయములో నిన్ను ఆదరించటానికి. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆదరిస్తాడైనా. ఎక్కడండి ఆదరణ? ఎవరు ఇవ్వగలరండి? నేను తప్ప నిన్ను ఆదరించువాడు ఎవడు లేడో లేఖనం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 5వ వాక్యం. ఎందుకు ఈయన ఆదరిస్తాడంటే ఈయనే నిన్ను ఆదరించేవాడు. ఎక్కడ నీకు ఆదరణ దొరకది లోకంలో. నేను చూచి ఆశ్చర్యపడి తిని, అదిగో నేను చూసి ఆశ్చర్యపడ్డాను. ఆదరణ లేని లోకంలో, సహాయం అందించని లోకంలో, ధైర్యపరచని లోకంలో, కన్నీళ్లు తుడవని లోకంలో, కడవరకు తోడుగా నిలువని ఈ లోకంలో మనుషులను చూసి నేను ఎంతో ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవాడు ఒక్కడు లేడు. నోటిట్ ఆదరించువాడు లేకపోయెను. ఆమేన్.
నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడు కనుక ఈయనే నిన్ను ఆదరించుటకు సమర్థత కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. భక్తుడు చూశాడట, మనుషులను చూస్తే ఎంతో విచిత్రంగా కనిపిస్తున్నారట. సహాయం చేసేవారు లేరట, ఆదరించేవారు లేరట, ఓదార్చేవాడు లేరట, నెమ్మదినిచ్చేవారు లేరట, ధైర్యపరిచేవారు లేరట. ప్రాక్టికల్గా అనుభవించి ప్రవక్త అయిన యెషయా మాట రాస్తున్నాడు, ఎవ్వరూ లేరయ్యా, నన్ను ఆదరించుటకు నీవు మాత్రమే శక్తి కలిగిన దేవుడవు. ఆమేన్. నన్ను ఆదరించుటకు నీకు మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి. సేవ ప్రారంభించినటువంటి మొదటి దినాల్లో యెషయాతో మాట్లాడుతున్న మాట, నేను ఎవరిని పంపుదనని ఎదురు చూస్తున్న దినాల్లో, నేను వెళ్తానయ్యా నీ సేవ చేయటానికి, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా నీవిచ్చిన దర్శనముతో, నీవిచ్చిన వాక్ శక్తితో, నీవిచ్చిన అధికారముతో నేను నీ వైపుకు మళ్ళిస్తానయ్యా అని సేవకు వచ్చిన ప్రారంభంలో ఆదరించేవారు లేరట. యెషయాకు ఓదార్చేవారు లేరు, ఆదరణ లేదు, ఓదార్పు లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. అందరూ విక్రయిస్తున్నారు. సేవకు వచ్చావా, సేవ చేయనికి వచ్చావా, నీతేమవుతుందిరా, నీతేమవుతుంది. ఆదరణ లేని ఆ సమయమున ఆదరించగలిగిన దేవుడు యెషయాను ఆదరించినట్లుగా, ఇదిగో ఈరోజు మీ మధ్య సాక్షిగా నిలబడిన ఈ జీవితం, ఈరోజు మీ కళ్ళెదున ఉన్న ఈ జీవితం, యవ్వన కాలంలో పాడైపోతున్న నా బ్రతుకును, తొలగిపోతున్న నా జీవితాన్ని నిలబెట్టుకొని నాలాగా పాడైపోతున్న కొంతమంది యవనస్తులైన ప్రభు వైపుకు మళ్ళించాలని సేవలకు వస్తే ఆదరించాల్సిన బిడ్డలు ఆదరణ లేదు, ఓదార్చాల్సిన బిడ్డలు ఓదార్చలేదు, అండగా నిలబడి ఆత్మీయతలో భరోసానిచ్చేవారు లేరు. ఏ తప్పు చేయకపోయినా లేనిపోని నిందలేసి, లేనిపోని సమస్యలు చేసి ఆదరించేవారు లేక నన్ను అల్లాడిపోతున్నటువంటి ఈ యవ్వన జీవితానికి ఆదరణకర్తగా నా ఎదుటికి దిగి వచ్చిన దేవుడు, కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆదరణకర్తగా నాకు తోడై ఉన్న దేవుడు సవాలు చేశాడు, చిటికేసి మెడపట్టు పట్టుకొని నువ్వు సేవ ఎలా చేస్తావో చూస్తా. నా అంతటా నేను సేవ చేయడానికి రాలేదు, నా అంతటా నేను ఏదో చూపించుకోవడానికి ఇక్కడ నిలబడలేదు. ఆదరించాల్సిన ఆత్మీయులు, ఓదార్చాల్సిన ఆత్మీయుల ప్రేమ కరువైంది. తోడుగా ఉండాల్సిన ఆత్మీయులు ఒంటరి వాడిని చేశారు. ఆదరించాల్సిన ఆత్మీయులే సేవలో అండగా నిలబడాల్సిన ఆత్మీయులు ఏమైందో ఏమో తెలియదు, కారణం లేదు, నిర్దాక్షిణంగా ఒంటరిగా చేస్తే గమ్యము తెలియక, గురి తెలియక, ఒడ్డుకి ఎలా వెళ్ళాలో తెలియక నడి సముద్రంలో తిరిగి లోకంలో కలవాలనో, పాపంలో మళ్ళా కలిసి యవ్వన జీవితాన్ని పాడు చేసుకోవాలనో, తిరిగి నాతో ముందు ఉండి అడుగులు వేపించాల్సినటువంటి నాయకులు లేక ఇటు ముందుకు వెళ్ళాలనో ఇటు వెనక్కి వెళ్ళాలనో ఎటు తోచని, దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై చుక్కానిగా నడిపించుము నా సేవ జీవితం. ఎటు చేయాలో ఎటు వెళ్ళాలని అర్థం కాని భయంకరమైన పరిస్థితుల్లో తిరిగి లోకంలోకి వెళ్ళి లోకంలో కలిసి దేవునికి ద్రోహం చేసి నాశనం కావాలా, ఇటు ముందుకు వెళ్ళాలను మధ్యలో
నడి సముద్రంలో ఒంటరివాడై తిండికి తిండి లేక, కూడు లేక ఎన్నో దినాలు కడుపు మార్చుకొని అందరూ అంటున్నవాడు, ఏంటి అలా అవుతున్నావు, ఎందుకు అలా అవుతున్నావు, ఏమైంది, ఎట్లా ఉండినవి ఎట్లయ్యావు ప్రశ్నించే వాళ్ళకు జవాబు చెప్పలేక నాలో నానే వేదన చెందుతూ, క్షీణిస్తూ, మదన పడుతూ, దిక్కుతోచని ఆ పరిస్థితిలో ఆదరణకర్త నేనున్నా నీతో పద ముందుకని దిక్సూజిగా వచ్చి నా ముందు నిలిచిన నడిపించిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా వేసాయి. ఆ ఆదరణకర్తనే, నన్ను ఆదరించిన దేవుడనే మిమ్మల్ని ఆదరించగలడని ఈ మాటలు ప్రాక్టికల్గా నేను మీకు చెప్పగలుగుతున్నా. తల్లి ఇవ్వలేని ఆదరణ, తండ్రి ఇవ్వలేని ఆదరణ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు సేవ అనుభవం ఏమిటో. చెప్పాను కదా, ఒక సేవకుని బ్యాక్గ్రౌండ్లో నుంచి నేను రాలేదు, ఒక సేవకుని ఫ్యామిలీలో నుంచి నేను రాలేదు. పోయిన వారంలో చెప్పింది అదే. ఈరోజు ఎంతోమంది నడిపించే నాయకుడు లేక ఇష్టానుసారమైన సేవ చేస్తున్నారు. ఒక్క కొరత, నాకు ఒక ఆత్మీయ నాయకుడు లేకపోయినా, ఒక ఆత్మీయ తండ్రిని నేను కలిగి ఉండలేకపోతేనే అన్న ఒక్క వేదన, ఒక్క బాధ. నా ప్రియ సహోదరి సహోదరుడా, విను జాగ్రత్తగా. నన్ను ఆదరించిన దేవుణ్ణి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఓదార్చిన దేవుడు ఈరోజు మిమ్మల్ని ఓదార్చడానికి మాట్లాడుతున్నాడు. వెనక్కి పడనివ్వకుండా నన్ను నిలబెట్టి ముందుకు నడిపిస్తున్న దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు వ్యతిరేకమైపోయాయా? పరిస్థితులు తలకిందులైపోయాయా? ఆదరించేవారు లేరా? ప్రార్థనలు బలపరిచేవారు లేరా? ఆత్మీయులు ముందుకు నడిపించేవారిని కోల్పోయావా? నాకులాగా లైవ్లో ఉన్న బిడ్డలు విను, భయపడద్దు, వేదన పడద్దు. ఆయన మనకు తోడుగా ఉండగా మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళము కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆదరణకర్త మనతో నిత్యము ఉన్నాడు. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు ఆదరిస్తాడయ్యా అంటే, ఇక ఆయన తప్ప ఆదరించే దిక్కు మనకు లేదు. తల్లి ఆదరించలేనిది, తండ్రి ఆదరించలేడు, భర్త ఆదరించలేడు, భార్య ఆదరించలేదు, పిల్లలు ఆదరించలేదు. ఎక్కడ దొరకని ఆదరణ ఒక్క ఆయన కౌగిలిలోనే ఉంది. ఆమె అందుకే భక్తుడు రాశాడు పాట, ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో, ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. అనుభవపూర్వకంగా రాసినటువంటి పాటలు. ఎక్కడండి ఎవరు ఆదరించేది మనల్ని? భర్త అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకోవలసిన భర్త, ఆదరించాల్సిన భర్త ఆదరించలేనిక ఈ వర్తమానాన్ని వింటున్నావా? ఆదరించాల్సినటువంటి భార్య దగ్గర నుంచి ఆదరణ కోల్పోయి మాటలు వింటున్నావా? ఆదరించాల్సిన తల్లిదండ్రులు ఆదరించలేక ఒంటరిదాన్ని చేశారా? భయపడద్దు, నిన్ను ఆదరించడానికే నా ప్రభు ఈ నూతన నెలలో నీతో మాట్లాడుతున్నాడు. నీకు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులు అతలాకుతలమైపోయాయా? ఏ విషయంలో నువ్వు ఆదరణ లేక ఉన్నావు? ప్రభు ప్రశ్నిస్తున్నాడు నిన్ను ఆదరించబడకుండా, నీకు ఆదరణ లేకుండా పరిస్థితులు ఏవి నిన్ను కమ్ముకున్నాయి, ఏవి నిన్ను అలుముకున్నాయి, ఏవి నిన్ను వెంటాడుతున్నాయి, ఏవి నిన్ను వేధిస్తున్నాయి, ఏవి నిన్ను నిందిస్తున్నాయి, ఏవి నిన్ను కృంగదీస్తున్నాయి?
నీకు ఆదరణ లేక, ఓదార్పు లేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఏవైతే నీ శరీరాన్ని నిన్ను ఆవరించి ఉన్నాయో నా ప్రభు ఈ ఉపదేశము ద్వారా వాటిని నీ ఎద్దు నుంచి తొలగించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నీ నలుదిశలా నెమ్మదిని కలగజేయబోతున్నాడు ఆయన. వాగ్దానపూర్వకంగా నా ప్రభు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నా సేవకుని ఆదరించావని నువ్వు మాట్లాడవు కదయ్యా, నన్ను కూడా నువ్వు ఆదరించు అని ప్రార్థన చేయి. ఎంతోమంది భక్తులను ఆదరించిన దేవుడు మీ మధ్యలో ఉన్నటువంటి ఈ దీన శరీరాన్ని ఇదిగో మహిమ కలిగిన శరీరముగా మార్చిన దేవుడు, ఆదరణ లేని ఈ బ్రతుకుకు ఆదరణకర్తగా నిలిచినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఆదరించే దేవుడను. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఇక నిన్న ఆదరణ కొరకు ఎక్కడ నువ్వు చూచినా దానివల్ల నిష్ప్రయోజనమే తప్ప ప్రయోజనం లేదు, నిష్ఫలితమే తప్ప ఫలితం లేదు. నాకు భక్తుడు అదే కదా మాట్లాడేది యెషయా గ్రంథంలో. అతను కూడా చూశాడట, సేవకు వచ్చినటువంటి దినాల్లో నన్ను ఎవరైనా ప్రోత్సహిస్తారేమో, నన్ను ఎవరైనా ఆదరిస్తాడేమో, నాకు ఎవరైనా సపోర్ట్ ఇస్తాడేమో, నాకు ఎవరైనా అండగా నిలుస్తాడేమో, అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి ఒక మంచి మార్గాన్ని బోధించే నాయకులు ఎవరైనా ఉంటారేమో, నాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే ఎవ్వరూ లేరంటండి. ఆ మాట నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 63:5 వాక్యం. ఎవ్వరూ లేరంట, ఎవ్వరూ లేరంట. కొన్ని సందర్భాలలో ఇదిగో ఇలాంటి బ్రతుకు నీకుందా? ఆదరించాల్సిన బిడ్డలు ఆదరించలేకపోయారా? ఓదార్చాల్సిన బిడ్డలు ఓదార్చలేక ఒంటరిదాన్ని చేశారా? తోడుగా ఉండాల్సినటువంటి భర్త నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడా? తోడుగా ఉండాల్సినటువంటి భార్య ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందా? తోడుగా ఉండాల్సిన పిల్లలు చేతికి నిక్కిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత నాకు రెక్కలు వచ్చాయని చెప్పేసి తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఏది నిన్ను ఆదరణ లేక చేస్తుంది? కుటుంబ పరిస్థితుల, వ్యక్తిగత పరిస్థితుల, పరిచర్య పరిస్థితుల, సేవా జీవితమా? ఏది ఏమైనా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆదరిస్తాను, ధైర్యంగా ఉండు. ఆమేన్. అనారోగ్య పరిస్థితుల, వ్యాధుల, రోగాల, ఈ రోగముతో నేను చావాల్సిందే అనుకుంటున్నావేమో. ఎన్నోసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, డాక్టర్లైనా నన్ను ఆదరిస్తారని, డాక్టర్లైనా నన్ను ఉద్ధరిస్తారు, నన్ను ఓదారుస్తారని. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? దీనికి మేమేం చేయలేం, బతికిన నాళ్ళు దీనికి ఈ మాతలు సూదులు నువ్వు వాడాల్సిందే. డాక్టర్స్ ఆదరిస్తారని వెళ్ళావు, కానీ ఆదరణ లేకపోయింది. ఎంతోమంది ఓదారుస్తారని వెళ్ళావు, బంధువుల దగ్గరికి వెళ్ళావు. నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కొరతల్లో నా అన్న, నా అక్క, నా బావ, నా చెల్లి, నా తంబి, నా అన్న, నా వాళ్ళు ఉన్నారు నాకేం, నా వాళ్ళు ఉన్నారు నాకేం. ఒక్కసారి రోడ్డున పడు, ఒక్కసారి పరిస్థితులన్నీ అతలాకుతలం అయిపోని నీ వాళ్ళ నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి నీ పరిస్థితి అట్లా కొంచెం దిగజారిపోని, నువ్వు ఎవరి మీద ఎక్కువగా ప్రేమ చూపించుకున్నావో, ఎవరి అండ చూసుకొని ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఓదారుస్తారు అనుకుంటున్నావో, ఒక్కసారి నీ జీవితంలో ఒక తుఫాను రాని, అప్పుడు చూడు నీ వాళ్ళ కథ బయటపడుతుంది. అంత క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు ఎవరు ఆదరించరు. అందుకే నాది, నేనే నిన్ను ఆదరిస్తా, నేను తప్ప నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడో. ఇంత భరోసా మనకి ఇచ్చినటువంటి ఆయన దగ్గర మనం ఆదరణ కొరకు కనిపెట్టుకోవడం మంచిదా? లేకపోతే ఆదరించని, అవసరాలకు వాడుకొని వదిలేసే మనుషుల ఆదరణ కొరకు, మనుషుల సహాయం కొరకు మనం ఎదురు చూడడం మంచిదే? ఏది మంచిదండి? ఏది మంచిది? ఆలోచన చేయి. ఆయన అంటున్నాడు, నేను ఆదరిస్తా, నేను ఓదారుస్తా, నీకు పూర్వపు వైభవాన్ని కలిగిస్తా. ఎందుకు పరిస్థితులన్నీ అతలకుతలమైతట్టు చేశానో తెలుసా? నేనే పరిస్థితులు
సమస్యలన్నిటిని ఎందుకు కొంచెం అట్లా దూరం చేసి నేను ఎందుకు ఆజ్ఞాపించానో తెలుసా? ఈ శ్రమ ఎందుకు వచ్చినా తెలుసా? ఈ రోగం ఎందుకు వచ్చినా తెలుసా? ఈ నింద ఎందుకు వచ్చినా తెలుసా? ఈ అవమానం ఎందుకు వచ్చినా తెలుసా? ఇదిగో నీ నిందల్లో, నీ అవమానంలో, నీ హేళనలో, నీ ఇబ్బందుల్లో, నీ కొరతలో, నీ కన్నిటిలో, నీ సమస్యలో నా అన్నవాడు ఎవరైనా వచ్చి నిన్ను ఆదరిస్తారేమో. ఒక్కసారి నీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని నీకు గుర్తు చేయటానికే ఈ సమస్య నీ దగ్గరికి వచ్చింది తప్ప ఈ సమస్య నిన్ను పాడు చేసేది కాదు. ఈ సమస్య నిన్ను పతనం చేసేది కాదు. ఈ రోగము నిన్ను మరణానికి అప్పగించేది కాదు. బెల్లము చుట్టూ ఈగలున్నట్లుగా కొంచెము డబ్బు, కొంచెం పలుకుబడి, కొంచెం ఏదైనా ఉంటే నావాడు 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 మాయమి, మా యొక్క మా తల్లి, మా ఇది కాస్త దూరం వెళితే నేను ఆదరించేవాడు ఎవరు ఉండరండి, ఓదార్చేవాడు ఎవరు ఉండరండి. ఎందుకు ఈ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో తెలుసా? నీ మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏమిటో నీకు తెలియపరచడానికే దేవుడు దీన్ని నీకు పర్మిషన్ ఇచ్చాడు. ఆమేన్. భయపడుతూ త్వరలోనే దీని నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఈ రోగము నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ ఇబ్బంది నుంచి, ఈ అప్పుల నుంచి నా దేవుడు త్వరలో నిన్ను ఆదరించును గాక. ఆమేన్. కనుక ఎవరి మీద ఆధారపడదు, ఎవరి మీద ఆనుకోవద్దు, ఎవరిని అతిగా ప్రేమించొద్దు. ఎవరిని ఆదరించరు, ఎవరు నిన్ను ఓదార్చరు, ఎవరు నీకు సహాయము చేయరు. అఫ్కోర్స్ ఎంతోమందికి నీ చేతులు సహాయము చేసిన చేతులే ఈరోజు నీకు సహాయం చేయాలంటే ఏ చేయి ముందుకు రావటం లేదా? ఆమేన్. ఒకప్పుడు అందరినీ ఆదరించిన దానివే, ఒకప్పుడు అందరినీ ఓదార్చిన దానివే. కొంతమంది చెప్తుంటారు నాకు వచ్చి, అన్న నా దగ్గర ఉంటే నా వల్లే కదా అని చెప్పేసి నేనంతా ఇచ్చాను. ఇప్పుడు నాకు సమస్య వస్తే నన్ను పట్టించుకోవటానికి ఎవరు రాలేదన్నా, నాకు సహాయం చేయడానికి ఎవరు రావటం లేదన్నా, నన్ను ఆదరించడానికి ఎవరు రావటం లేదన్నా, నా ఇబ్బందులో పరామర్శించడానికి ఎవరు రావటం లేదన్నా, ఈ సమస్యలు నేనుంటే ఎలా ఉన్నావు అని అడగటానికి కూడా ఎవరు రాలేదన్నా. ఇదిగో ఏం తింటున్నావో, ఏం లేదో, ఉందో లేదో, ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకోమా అని వచ్చి నన్ను ఆదరించేవాడు ఎవ్వరూ లేరన్నా. ఒకప్పుడు 10 మందికి ఇచ్చిన చేయన్న ఇది, ఒకప్పుడు 10 మందిని ఆదరించిన చేయన్న ఇది, ఒకప్పుడు 10 మందిని లేవనెత్తిన చేయన్న ఇది. ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడండి, బాధలేసింది. పైగా సహాయం కోసం అని వెళ్తే డబ్బులు వాళ్ళవే, వాళ్ళ ఇంట్లోనేవే. నువ్వు ఎక్కడ ఎగ్గొడతావు అని నీ దయనీయమైన స్థితిని చూసి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అన్న? డబ్బులు నావి కాదు, బయట నుంచి వడ్డీకి తీసుకొని వచ్చాను. ఎందుకు? నాదంటే ఇడు మళ్ళా ఎక్కడెగ్గొడతాడు. అన్ని చూస్తున్నాడు. నీ ప్రతి నిందను చూస్తున్నాడు నా దేవుడు, నీ ప్రతి కన్నిటిని చూస్తున్నాడు నా దేవుడు, నీ ప్రతి వేదన చూస్తున్నాడు నా దేవుడు. త్వరలో వాటి నుంచి నేను ఆదరించడానికి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు నా యేసయ్య. ఆమేన్. ఎందుకయ్యా ఆదరిస్తాడంటే ఇక నేను ఆదరించేవాడు ఎవ్వడు లేడు. ఎందుకు అన్న ప్రశ్నకు ఇదిగో ఈయనే. ఇక నీకు ఆదరణ ఎక్కడ దొరకదు. ఏ డబ్బులో, ఏ సంపదలో, ఏ ఐశ్వర్యంలో, ఏ ఆస్తుల్లో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో ఎక్కడ దొరకని ఆదరణ నా దేవుడు ఇక ముందు నీకు, నీ కుటుంబానికి ఆదరణకర్త తోడయుండి నిన్ను ఆదరించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. నెంబర్ 2. చాలు, ఇంత సబ్జెక్ట్ ఉంది, చాలు, మీకు అర్థమైంది కదా. 2 పాయింట్లకి వెళ్దాం. ఎక్కడ ఆదరించబడతావు? ఎందుకు ఆదరిస్తాడు ఆయన అంటే ఆయన తప్పక నేను ఆదరించేవారు ఎవరు లేరుగా. ఎందుకు అన్న ప్రశ్నకు ఎందుకు నువ్వు అనుకున్నావు, ఎదుగో నాకేమి మా ఆయన ఉన్నాడు, నాకేమి మా యొక్క ఉద్యోగం చేస్తుంది,
నాకేమి మా తమ్ముడు సెంట్రల్ గవర్నమెంటు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాక్టికల్గా ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఆఫ్టర్ ఆల్ దేవుని కృపను బట్టి బతుకుతున్నానండి వాళ్ళు చెప్పే మాటలు. ఈరోజు నా తమ్ములను పెంచి పెద్దవాళ్ళని చేసి నేను తినగానక నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తూ నా తమ్ములను ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఈరోజు వాళ్ళు ప్రయోజకులై పెద్దవాళ్ళయ్యి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి అన్నీ బాగా ఉండి అన్నకు సమస్య వస్తే, అన్నకు ఇబ్బంది వస్తే, అన్నకు ఇరుకు వస్తే, అన్నకు ఆదరణ లేకపోతే ఎవరైనా నా తమ్ముళ్ళు వచ్చి సహాయం చేస్తారంటే తమ్ముళ్ళు వచ్చి మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వేం చేసావు మాకు, నువ్వేం చేసావు మాకు, నువ్వేం చేసావు మాకు. తిరిగి అన్నపైకే గొడవలు. ఒక తల్లి వచ్చి అంటుంది, అన్నా నా కూతురును పెంచి పెద్దదాన్ని చేసి డిప్లొమా కంప్లీట్ చేసి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్లీట్ చేసి నా కూతురు నలుగురి పిల్లల కంటే ఎక్కువ తక్కువ కాకూడదని నా కడుపు మార్చుకొని తినగానక దానికి అన్ని సమృద్ధి చేస్తే ఈరోజు ఒక కాలేజీలో దానికి ఉద్యోగం వస్తే సంపాదించే స్థాయికి వచ్చిన తర్వాత, అమ్మా నీకోసమేనే అప్పు చేసి నేను సంపాదించి నీకు చదువునిచ్చాను, ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే ఇదిగో కొంచెం అప్పు ఉందమ్మా, నీ వచ్చే దాంట్లో కొంచెం అప్పు తీసి దాన్ని కడతంటే వాళ్ళు వచ్చి ఇంటి మీదకి అప్పులలో వచ్చి నన్ను వేధించకుండా బాధించకుండా ఉంటారే, నాకు ఆదరణ లేకుండే, వాళ్ళ ఇంటికాడికి వచ్చి పదే అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నానే, తిండి కూడా లేకుండా తిందామనుకుంటే అక్కడ ఎవడో కూడా వచ్చి అప్పులోడు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్లీజ్ వచ్చే శాలరీలో కొంచెం నువ్వు వాడుకో, నువ్వు పెట్టుకో, కొంచెం అప్పు కడతంటే తగ్గిపోతుంది అంటే ఆ పనికి మాల కూతురు అంటదట, ఎవడు చదివించమన్నాడు? నాది నాకే సరిపోకుండా ఉంది. సాధారణంగా ఏమొస్తుంది ఈ మాట అంటే, ఏ తల్లిదండ్రులకి ఏమొస్తుంది ఈ మాట అంటే, లేదులేమా మళ్ళీ కడతలేమా అంటే ఎట్లుంటుంది, ఎవరు చదివించమన్నాడు అని అంతా వల్గర్గా మాట్లాడితే ఎట్లుంటుంది. మీకు ఏమొచ్చిందో ఆ తల్లికి అదే ఇచ్చింది. పక్కన ఒక రాడ్డు ఉండేదంట, ఒక్కటే రాడ్డు తీసి కొడితే పోయిటాడకల్లా అంతకుముందు బాగుండేది, కట్టుకునేదిట మొత్తం అంతా. ఏమైందమ్మా అంటే నేను నిజం చెప్పరు కదా, కింద పడింది మిద్దెక్కి అంట. ఊరిని నెల వేసిన పనులు ఆలోచన వచ్చి ఆదరణ ఎక్కడ లేదండి. ఎవరు ఆదరించు? నేను ఆదరించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. నేను నిన్ను ఈ 5వ నెల నుంచి ఏ పరిస్థితి అయినా రాని, ఏ సమస్య అయినా రాని, ఏ ఇబ్బంది అయినా రాని, ఏ కొరత అయినా రాని, ఏ కొదవైనా రాని, నాతో నడుస్తున్నావు కదా, నాతో అడుగులేస్తున్నావు కదా, నా కొరకు అన్ని వదిలిపెట్టుకుని వచ్చావు కదా, ఇక నిన్ను ఆదరించే దేవుడును నేనే. నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ సమస్యలో, నీ కన్నీటిలో భయపడదు. ఇక నుంచి నేను నిన్ను ఆదరించబోతున్నా. ఆమేన్. ఇక నుంచి నేను నిన్ను ఓదార్చబోతున్నా. ఇక నుంచి నేను నీకు తోడుగా రాబోతున్నా. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 2, ఎక్కడ ఆదరించబడతావు? అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చివరిగా, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ ఆదరించబడతావు? యెరూషలేములో. గ్యాప్ వదిలిపెట్టుకోరన్న కదా, అక్కడ రాసుకోండి. ఎక్కడ ఓదార్చబడతావు? ఎక్కడ ఆదరించబడతావు? ఎక్కడ నీకు సహాయం వస్తుంది అంటే చెప్పండి, యెరూషలేములో. అంటే నీకు సహాయము దొరికే స్పాటు, నిన్ను ఆదరించే స్పాట్ అది, నిన్ను ఓదార్చే స్పాట్ అది, నిన్ను ఆశీర్వదించే స్పాట్ అది. ఏంటి? యెరూషలేము. బాగా వినండి, యెరూషలేము.
యెరూషలేము అనగా సర్వసాధారణంగా మీకు అర్థం కావడానికి చెప్పాలంటే దేవుని మందిరం, దేవుడు నివాసము చేసే మందిరం. సొలొమోను మందిరాన్ని కడుతూ ఆయన ప్రార్థన చేసిన ఒక ప్రార్థన అంటే, ఆకాశ మహాకాశ జాలములను పట్టలేవే, నేను కట్టబోయి ఈ మందిరం ఏపాటిదయ్యా అని ప్రార్థన చేస్తూ ఆ యెరూషలేముకు కొన్ని ప్రాముఖ్యతలు ఇచ్చాడు, ఆ యెరూషలేముకు కొన్ని ప్రాధాన్యతలు ఇచ్చాడు. అది చాలా పెద్ద లాంగ్ సబ్జెక్ట్ అది. కానీ యెరూషలేములో ఏం దొరుకుతుందో మీకు చెప్తా. ఒక ముచ్చటంగా 3 పాయింట్లు చెప్తా. చాలా చాలా దొరుకుతాయి ఇక్కడ. ముచ్చటంగా 3 పాయింట్లు చెప్తా. రెఫరెన్స్తో పాటు చెప్పాలా, రెఫరెన్స్ లేకుండా చెప్పాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేములో నీకు దొరికేటివి అనగా దేవుని మందిరములో నీకు లభించేవి, దేవుని మందిరములో నీవు స్వతంత్రించుకునేవి, దేవుని మందిరములో నీవు రాక మునిపే నీ రాకకై ఎదురు చూసేవి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1, ఒక మనిషి ఎక్కడ ఆదరించబడతాడు అంటే యెరూషలేములో. యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఆదరణ. ఎందుకు? ఆదరించే ఆదరణకర్త యెరూషలేములో ఉంటాడు కనుక. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించే ఆదరణకర్త సత్యస్వరూపైన దేవుడు నిన్ను తన మాటతో ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఒకసారి ఒక ప్రాంతంలో నిలబడి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా. వయసులో చాలా పెద్దామె, తల్లి సమానరాలు. ఆ తల్లి అంటుంది, నాన్నా నీతో మాట్లాడుతుంటే ఎందుకు నాకు కొంచెం నెమ్మదిగా ఆదరణగా ఉంది నాయనా. హల్లెలూయా, నీతో మాట్లాడుతుంటే నువ్వు చెప్పే మాటలు, దేవుడి గురించి చెప్పే మాటలు అవి వింటుంటే ఎందుకో మనిషిలో ఆ భారం అంతా దిగిపోయి మనిషిని ఏదో తెలియకుండా తేలికైపోతుందన్నా. ఆమె ఒక ఆదరణ లభిస్తుంది నాయన. నీ 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 మాటలు వింటున్నా, నీకు వెళ్ళి చూస్తున్నా అని చెప్పి ఇంకొక ఏమంటారో తెలుసా? నీ ముఖకెళ్ళి చూస్తుంటే ఆ వ్యక్తికి 2-3 కొడుకులు కూతుళ్ళు, మంచి లగ్జరీ ఫ్యామిలీ, బాగా సౌండ్ పార్టీ. ఆ తల్లి అంటది, నాన్నా నీ ముఖంకెళ్ళి చూస్తుంటే నా కడుపులో ఉన్న బాధ అంతా నీ దగ్గర చెప్పుకోవాలనిపిస్తుంది నాయనా. హల్లెలూయా, నీ దగ్గర చెప్పుకోవాలనిపిస్తుంది. తల్లి సమానరాలు, చాలా పెద్ద వయసు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడ ఆదరించబడతావు, ఎక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది? యెరూషలేములో. యెరూషలేము అన్న పదానికి 2 మాటలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము, 2 ఆత్మ సంబంధమైన యెరూషలేము. ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము అనగా దేవుని పలకండి, దేవుని మందిరం. ఆత్మ సంబంధమైన యెరూషలేము అనగా దేవుడు నివాసయోగ్యమైన ఈ యెరూషలేము. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దేవుడు నివాసయోగ్యమైన ఆత్మ సంబంధమైన ఈ యెరూషలేములో నివసించి, ఈ యెరూషలేమును కోరుకొని, ఈ యెరూషలేములో నుండి శరీర సంబంధమైనటువంటి యెరూషలేముకు వస్తున్న వారితో మాట్లాడి వారిని ఆదరిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అర్థమైందా? ఏమా అర్థమైందా? ఏనా? ఓకేనా? మళ్ళొకసారి చెప్తా వినండి. యెరూషలేము అనగా 2 రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, 2 శరీర సంబంధమైనది. ఇది నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత. లైవ్లో ఉన్న బిడ్డలు వినండి జాగ్రత్తగా. చాలా శ్రేష్టంగా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ తల్లి చెప్పిన దానికి నేను చెప్తున్నా. ఎక్కడ ఆదరించబడతావు? ఎవరు నిన్ను ఆదరించేది అంటే, ఆదరణకర్త మొట్టమొదటిగా శరీర సంబంధమైన యెరూషలేము గురించి మాట్లాడలేడు. అప్పుడు మాట్లాడాడు
కానీ ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి ఆయన మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి యెరూషలేమును నిర్మించుకున్నటువంటి ఆ యెరూషలేములోకి నివాసము చేస్తాడు. ఆ ఆత్మ సంబంధమైన యెరూషలేములో ఉండి, ఆత్మ సంబంధంగా ఏ యెరూషలేమైతే దేవుని కొరకు కనిపెట్టుకొని, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని కొరకు మాత్రమే జీవిస్తాదో ఆ యెరూషలేము అనగా దైవ సేవకులు ఆ యెరూషలేములో ఉండి శరీర సంబంధమైనటువంటి ఈ యెరూషలేము అనే మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలతో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. అందుకే నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? యెరూషలేములో. యెరూషలేములో ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన యెరూషలేముగా కట్టబడాలి. ఆమేన్. అప్పుడు ఆత్మ సంబంధమైన యెరూషలేముగా కట్టబడితే ఈ ఆదరణకర్త నీలోనికి వచ్చి నిన్ను ఆదరిస్తాడు. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? చాలామంది అన్నా ఎక్కడికెక్కడికి వెళ్ళాం, ఎక్కడికెక్కడికి చేశాం, కానీ ఎందుకో ఈ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ నుంచి దిగుతూ మందిరంలోకి వస్తుండగానే ఇక్కడ చూసిన వెంటనే ఏదో ఒక తెలియని మనిషికి ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఉల్లాసం, ఆ ఆదరణ కలుగుతుందన్న. ఇంకా కొద్దిసేపు మందిరంలో ఉండిపోదాంలే అనిపిస్తుందట. కొన్ని చోట్లకి వెళ్తే ఎప్పుడెప్పుడు నేను వచ్చి వెళ్ళాలరా అనిపిస్తుందట. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త నీలో ఉండి నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏదో నీకు తెలియపరుస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. మార్గాన్ని పలానా చోటికి వెళ్ళు. ఈ ఆత్మ సంబంధమైన యెరూషలేమును శరీర సంబంధమైన యెరూషలేము దగ్గరికి తీసుకొని వచ్చి తిరిగి ఆత్మ సంబంధమైన యెరూషలేము అనేటువంటి సేవకులలో నుంచి ఆదరణకర్త మిమ్మల్ని ఆదరించే మాటలు మాట్లాడతాడు. అప్పుడు మీకు బ్రతుకుపై ఆశలు చిగురిస్తాయి, బ్రతుకుపై ఆశలు ఫలిస్తాయి. అంతకుముందు యెరూషలేముకు దూరమైతే, సంఘానికి దూరమైతే ఏమవుతుందో తెలుసా? ఈ బతుకు బ్రతకడం కంటే చచ్చేది. ఈ సమస్యలు, ఈ పరిస్థితులు, ఈ వ్యతిరేకతలు ఎందుకు ఇదల్లా? యెరూషలేముకు నువ్వు దూరమైపోయావు, దేవుని మందిరానికి దూరం చేసుకున్నావు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని మందిరానికంటే నో. అందుకే నీకు ఆదరణ లేదు. పేరైతే ఆరోగ్యమ్మ అని పేరు పెట్టుకున్నావు, నీ శరీరంలో ఎప్పుడు రోగాలే. ఒక్క రోగం పోయేసరికి ఒక రోగం, ఒక వ్యాధి పోయేసరికి ఇంకొక వ్యాధి. ఎందుకు? యెరూషలేముకు నువ్వు దూరమైపోయావు, దేవుని మందిరానికి నువ్వు దూరమైపోయావు. ఆదరించబడే స్థలం ఇది. నిన్ను ఆదరించే దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఇక్కడ ఉన్న ఆదరణకర్తే ఈ లైవ్లో ఉన్న బిడ్డలతో మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆదరణకరమైన మాటలు. మందిరానికి ఎందుకు వెళ్ళాలయ్యా అంటే టైంపాస్ కాదు. ఈరోజు చాలామంది మందిరాలకు టైంపాస్కి వెళ్తుంటారు. గత వారంలో మాట్లాడా, భార్య పొడు వల్లాక, భర్త పొడు వల్లాక, పిల్లల పొడు వల్లాక రోజు కూర్చొని వద్దాంపా అని చెప్పేసి అట్లా పోయేసి వచ్చేవాళ్ళు ఉంటారు. టైంపాస్కి వచ్చిపోయేటువంటి ప్లేస్ కాదు ఇది. ఇది నిన్ను ఆదరించేటువంటి స్థలం. ఇక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది. యెరూషలేములో ఏం దొరుకుతుందయ్యా? మొట్టమొదటిగా అంటే ఆదరణ. ఆదరణ బయట ఎక్కడన్నా దొరుకుతుందా? పై వచనంలో చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ నీకు ఈ ఆదరణ అనే పదం దొరకదు. ఎవరు నిన్ను ఆదరించరు, ఎవరు నిన్ను ఓదార్చరు. ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. ఒక్క యెరూషలేములోనే మనం ఏమవుతాము? ఆదరించబడతాం. నెంబర్ 1. నెంబర్ 2, యెరూషలేములో ఇంకా ఏం దొరుకుతుందయ్యా? యెరూషలేములో ఇంకేం దొరుకుతుందయ్యా? చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ, నేను చెప్పేది నోట్ చేసుకోండి, త్వరగా ముగిస్తా, టైం అయిపోతుంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 32వ వాక్యం.
33, 37, 38 వచనాలు, 39 వచనాలు. ఇవి అండర్లైన్ చేసి పెట్టుకుని ఊరికే తర్వాత చెప్తా. యెరూషలేములో నీకు ఏం దొరుకుతాయో ఇవి రెఫరెన్స్తో పాటు మీతో చెప్తున్నా. యెరూషలేములో దొరికేటివి నెంబర్ 1 ఆదరణ దొరుకుతుంది. నెంబర్ 2 ఏం దొరుకుతుంది అంటే 8:32 నీకు న్యాయము జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి, ఇంకా నోట్ చేసి పెట్టుకోన్నా. టైం లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. అర్థమైపోయి కాకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ అక్కడ చూడండి, వినండి. ఒక్కసారి చెప్తా. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయంలోనే వచనాలు చెప్తున్నా. 32వ వచనంలో నీకేం దొరుకుతుంది అంటే న్యాయము దొరుకుతుంది. 33, 37, 38లో ఏం దొరుకుతున్నాయి అంటే శత్రువు చేతిలో నుండి వ్యాధులు, రోగాల నుంచి నీకు విడుదల దొరుకుతుంది. 49వ వచనంలో ఏం దొరుకుతున్నాయి అంటే నీవు తలపెట్టిన ప్రతి కార్యము ఇక్కడ దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి. ఇక దీన్ని క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇంకొక 3వ పాయింట్ ఉంది, 2లో 2ది. ఓకే, యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. 2వది ఏం దొరుకుతున్నాయి అంటే న్యాయము దొరుకుతుంది. ఇక్కడ లోకంలో కనిపించే మనుషులు ఎక్కడ కూడా న్యాయాన్ని అన్యాయంగా, న్యాయంగా చేస్తారు. ఎక్కడ న్యాయము దొరకని లోకంలో ఈరోజు నీవు నేను బ్రతుకుతున్నాం. డబ్బున్నోందే రాజ్యం. వాని చేతుల డబ్బు, పదవి, ఈ అహంకారంతో, ఈ పదవి గర్వంతో, ఈ పలుకుబడి గర్వంతో, ఈ డబ్బు గర్వంతో ఏం చేస్తాడు వాడు? న్యాయాన్ని అన్యాయంగా, న్యాయంగా చేస్తాడు. న్యాయము దొరకని లోకంలో బ్రతుకుతున్నావు. ఓ నా ప్రియ సహోదరి, సహోదరుడా, న్యాయము నీ పక్షాన ఉంది, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. ఆ స్థలము నీకే రావాలి, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. ఆ పొలము నీకే రావాలి, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. మనొక కేసు అండి, మన దగ్గరికి వచ్చిన కేసు. ఒక కుటుంబం వచ్చింది. ఏం చేశారో తెలుసా? అడ్రస్ లేడుగా, అవసరం తీరింది కదా. అవసరం తీరిపోతే యెరూషలేము లేదు, సేవకుడు లేడు, ఎవ్వరు లేడు. విచిత్రమైన కేసు ఏంటో తెలుసా? అన్నదమ్ముల్లో ఆస్తి పంపకాలు, ఆస్తి కూడా. వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ అంట, వాళ్ళ అన్న ఏదో రైతు పని చేసుకునేవాడు. వీడేం చేశాడంట? బ్రతికున్న వాళ్ళ అన్నను చంపినట్లు సర్టిఫికెట్ పుట్టించి, విచిత్రమైన కేసు అండి ఇది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మన దగ్గర ఉన్న పిల్లలకు తెలుసవి. వాళ్ళతో ఏదన్నా ఉంటే నాతో ఉన్న వాళ్ళతో పంచుకుంటారు. అప్పుడప్పుడు మీరు చుట్టం సూపులో వచ్చిపోతారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది. బతికున్నోడిని చచ్చిపోయినట్లు ప్రూఫ్ తెప్పించాడట, సర్టిఫికెట్ పుట్టించాడట. పుట్టించి మొత్తం వాళ్ళ అన్నకు రావాల్సిన ఈ పొలాన్ని కూడా వాడే కబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది ఆ వ్యక్తికి? బాగా వినండి, ఎగ్జాంపుల్, కరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది? ఈ వ్యక్తికి అన్యాయం జరిగింది. ఎక్కడ? లోకంలో. అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు ఎవరో చెబితే పలానా కాడికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, అన్న దగ్గరికి వెళ్ళండి అంటే, అమ్మో పెద్ద భక్తుపరలాగా వచ్చారు. వచ్చినప్పుడు అలా కదా వచ్చేది. ఎక్కడ పోమన్నా, ఏం చేయమన్నా, నిన్నే నమ్ముకుంటామన్నా. నన్నెవరు నమ్మకం అనేది? నేనేం దేవుణ్ణే? ఆయన నమ్ముకోరా, బతుకులు బాగుపడతాయి. ఆమె నా బతుకును మార్చిన దేవుడు, ఆయన నీ బతుకును మారుస్తాడు. ఓవర్ యాక్షన్లు చేస్తారు వచ్చి. లోకంలో ఏం జరిగింది? బిడ్డలకు పాపం, వాళ్ళ భర్తకు అంటే వాళ్ళ అన్నకు ఏంది? ఏలి ముద్ర. ఏం రాదు, ఆ రాదు, తూరాదు, తారాదు, ఏం రాదు. లోకంలో ఏం జరిగింది? బిడ్డకు అన్యాయం జరిగింది. ఎవరో చెప్పగా వస్తే ఇక్కడికి వచ్చారు. వస్తే మొదట్లో ఏదో ఎమోషన్గా ఏదో సించి పొడుచాన ఆడకపోవచ్చు అన్నట్టు ఒకసారి ఇక్కడికి వచ్చి అలా తెలిసిపోతుంది ఆ కథలు ఏంటో. అన్నా నాకు చాలా అన్యాయం జరిగిందన్నా, నాకు చాలా నా సొంత మర్జీ అన్నా, బతికున్నాను నా మొగిని చంపినాడన్నా. అదే బతికున్నోని మొగిని చంపి అన్న
మనకు అనగా మాకు రావాల్సిన పొలాన్ని కూడా వాడు తీసేసుకున్నాడన్న. ఎక్కడికి పోయినా వాడు కానిస్టేబుల్ కదా, ఆ లాయర్లు, ఆ పోలీసులు, వాళ్ళు వీళ్ళు కొంచెం పలుకుబడి ఉన్నాడు కదా, ఈడు ఏలుముద్ర కాడు, ఈయనకేం తెలుసు, తుస్పటక్ ఏం లేదు. యాడికి పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా సరే పో చూసాంపో పాపం తిరిగి ఇంకోటి చెప్పమంటారా, ఆఖరికి రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళారంట, అది పొలిటికల్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు. లేదు వచ్చి ఏడుస్తా, తల్లి ఏమని తెలుసా అన్నా, ఇట్లా జరిగిందన్న, నాకు చాలా అన్యాయం జరిగిందన్న, దేవుడు గినుక ఎన్నో కార్యాలు చేశాడంట కదన్నా, దేవుడు ఆలకించి దేవుడు నా పొలం నాకు ఇప్పిస్తే నేను ఈ మందిరానికి ఏం చేస్తానోగా, ఏంది ఏమో ఏం చేస్తాననేది ఏం చేయలే, వామి చెప్పింది కరెక్టే చెప్పింది. అయితే నాకు ఈ మందిరానికి నేను మనసులో అనుకునేది నా దేవుడు నాకు నెరవేరిస్తే ఇంకా నేను ఏం చేస్తాను. ఓ తల్లి ఏం చేస్తావు చెప్పే, నీళ్ళు తక్కువ బోర్ వేయించావా, నాకు పాపం వారం ఇక్కడ పిల్లలు పడే ప్రయాసం చూసి దేవుడా ఇంకా పాపం ఇప్పుడన్నా ఆటో ఇచ్చి దేవుడు మేలు చేశాడు ప్రారంభంలో. అదిగో నా పెద్ద కొడుకు పెద్దోడిని, వాడు లేస్తే పండుకుంటేనే ఏం లేదు, మా అత్త దగ్గర వదిలిపెట్టి వాడు లేస్తే వాడిని సంకన పెట్టుకొని ఇద్దరు బండ్లో వచ్చి ఏమి ఆ బైకుకు తాళ్ళ కట్టుకొని 2 బిందెలు ఆ బండికి పెట్టుకొని 8 బిందెలు వాళ్ళు నేను పెడితే నీకు రాక ఎవడన్నా వచ్చి వరిట పెట్టారంటే పెడతారు. నేనే ఆడెత్తుకుందును ఆ నుంచి నీళ్ళు తీసుకురావడం ఇక్కడ వచ్చి నేను మళ్ళీ వచ్చే లోపు నా భార్య మొత్తం మందిరాన్ని అంతా శుభ్రం చేసి కసుగొట్టి అంతా క్లీన్. ఎన్నో ఏం చేస్తావు చెప్పే తల్లి అంటే ఏం చేస్తానో లేనంగా అనేది ఆశ కదా. ప్రభువా కార్యాన్ని చేయనైనా, కార్యాన్ని చేయి ప్రభు, ఆమె ఏదో చేస్తుందంటేనైనా ఆమె వాళ్ళకం చూసి చేస్తట్టే ఉంది ప్రభువా నా ఓరా దేవుడు నిజంగా ఏదో అడే ఆ చిన్న వయసులో అట్లా అనుభవాలు దేవుడా వాళ్ళకం చూసి చేస్తట్టే ఉంది నాన్న, చాలా ఎమోషనల్గా ఉంది ప్రభువా, తండ్రి ప్లీజ్ డాడీ అని చెప్పి దేవుడి సెల్లో మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే అద్భుతకరంగా లోకంలో ఏం జరిగింది, ఆ బిడ్డకు అన్యాయం జరిగింది. యెరూషలేముకు వచ్చాను ఏం జరిగింది, న్యాయాధిపతి ఆ బిడ్డకు న్యాయం చేశాడు. కొట్టు సపోర్ట్లు గట్టి ఏసాయికి బాగా విను. ఇప్పుడు న్యాయం జరిగింది కదా, దేవుడు ఎక్కడ కొడితే యాడ రాలుతాయో వాళ్ళని తీసుకొచ్చి పడేశాడు. దేవుడు తీసుకొని వచ్చి లాస్ట్కి వాడిని పట్టుకొని ఏందరిది చెప్పి నీ ఉద్యోగం ఊడగొడతామని చెప్తే వాడు భయపడి అన్న క్షమించి తప్పైపోయిందని చెప్పేసి పొలం దగ్గరికి పోలీసు వెళ్ళి అంతా జరిగి ఇంకా వద్దు తప్పైపోయిందని చెప్పేసి వాళ్ళ అన్న పొలం వాళ్ళకి ఇచ్చి వీంది వాడు అన్నీ సెట్ అయిపోయి అంతా అయిపోయింది. ఏం చేస్తాను నేను చూడు, ఈమె చెప్పినా ప్రగల్భాలు పలికిపోయిందేడా, కనీసం నాకు న్యాయం జరిగిందన్నాను కూడా చెప్పలే, వాళ్ళ కొడుకున్నాడు వాయమ్మో వాడా ఈడు మన పిల్లలు నీళ్ళు తెచ్చంటే వాడు పొద్దున్నొచ్చి లైట్ వేయడం, పొద్దున్నొచ్చి లైట్ ఆర్పడం, రాత్రి లైట్ వేయడం, బయట అన్నీ బాగా జరుగుతున్నాయి. కనీసం న్యాయం జరిగిందన్నాడు కూడా చెప్పలే. ఎవరో వేరే వాళ్ళు వచ్చి అన్నా పలానా అప్పుడు మీ దగ్గరికి వస్తున్నది కదా, మందిరానికి వస్తున్నది కదా, అవునన్నా ఏమైందన్న పరిస్థితి అంటే అద్భుతకరంగా దేవుడు వాళ్ళకు న్యాయం చేశాడన్నా, వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేసాడన్న దేవుడు. అవునా, చాలా బాధపడ్డాడండి. సరే నువ్వు చేయకున్నా పర్వాలేదు, ఒరే సరే సేవకుడు అనుకుంటాం వాళ్ళు, ఒరే నిజమే ఇక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేములో నాకేం జరిగింది, న్యాయము జరిగింది అన్నని చెప్పాలి కదా. అలాంటి బోల్డ్ ఉన్నాయి చెప్పుడు పోతే టైం సరిపోదు మనకు, ఎన్నున్నాయో. ఇప్పుడు వాడు మంచి ముఖం కలిగి కూడా చూడడు, గుర్రున బండి వేసుకొని బర్రన పోతాడు, మనిషి కానిచ్చిన అనుకో. అసలు మన వాళ్ళు కూడా పిలిచారంట. ఏం జరిగింది ఇప్పుడు యెరూషలేములో, న్యాయం జరుగుతుంది. లోకంలో మనుషులు న్యాయాన్ని అన్యాయంగా చేస్తారు. పదవి ఉన్నోందే, పలుకుబడి ఉన్నోందే, డబ్బు ఉన్నోందే పైచే. ఈ భయంకర దినాల్లో అన్యాయాన్ని న్యాయంగా చేస్తున్న ఈ దినాల్లో యెరూషలేములో నీకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి యెరూషలేములో ఉన్నాడు. ఇక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, యెరూషలేములో ఇంకేం దొరుకుతుందయ్యా అంటే శత్రువు చేతికి అప్పగించబడి
దేవుని మాట వినకుండా వ్యాధుల పాలు, రోగాల పాలు, సమస్యల పాలు, ఇబ్బందుల పాలు, ఇవన్నీ భయంకరమైన నరక యాతనలాగా బ్రతుకుతున్న నీ బ్రతుకుకు యెరూషలేములో ఏం దొరుకుతుందయ్యా అంటే నీకు నిత్యమైనటువంటి ఆరోగ్యం యెరూషలేములో దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యము దొరుకుతుంది యెరూషలేములో. యెరూషలేముకు దూరమైపోయే రోగాల పాలైపోయావు. మందిరానికి రాక ఆదివారం పూట అమ్మో 4 రూపాయలు డబ్బులు వస్తున్నాయి అంటే ఇంకా మందిరం కాని రాదు, సేవకుడు కాని రాడు, చెప్పిన మాటలు కాని రావు. అంత కుక్క బుద్ధే. ఏంటి కుక్క షూలు కొట్టినట్టే. చెప్పాను కదా కుక్క గురించి. ఎన్నిసార్లు చెప్పినా తనకు తెలియదు నాకు. నేను చెప్తానంటే మీరు ఇంటనే అంటారు, మీ మతం మీదే. అదే కుక్క బుద్ధేది. ఇంకా ఈయనంతసేపు అమ్మో అంటారు కానీ ఆయనసేపు మందిరం కొత్త ఇదిలో కొట్టుకొని మళ్ళీ పోతారు. అంతే కుక్క బుద్ధిది. దేవునికి మహిమ కలుగును గాక. 4 రూపాయలు వస్తున్నాయంటే దేవుడు కానరాడు, మందిరం కానరాదు, ఆదివారం అనేది కూడా కానరాదండి. నేనుండి ఒకసారి ఎవడో ఒక పేరు గుర్తురాలే, ఏరా నాన్న మందిరానికి వెళ్ళలేదు ఎందుకురా ఈరోజు, ఎందుకురా మందిరానికి వెళ్ళంటే ఈరోజు ఏమారం ఉన్నా అంటున్నాడు. అంటే నీ సంపాదన ముసుగులో నీ సంపాదన తగలడా, నీ సంపాదనకు అగ్గిపెట్టా. హల్లెలూయా. ఏందో నా ధనలక్ష్మి అట్టుంటావు అంటారా? వినండి జాగ్రత్తగా. నీ సంపాదన వారాలు కూడా గుర్తుండవా నీకు? మందిరం గుర్తుండదా? ఈ 4 రూపాయలు కనిపిస్తే 4 రూపాయలు వస్తున్నాయంటే అంత కేర్లెస్ బ్రతుకు అనేది. ఆదివారం పూట మందిరంలో ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? ఎలా నీకు ఆరోగ్యం వస్తుంది? ఈరోజు ఆరోగ్యం నీ చేతులలో నువ్వే పోగొట్టుకున్నావు. యెరూషలేముకు దూరమై నువ్వు రోగాల పాలయ్యావు. ఆదివారం పూట పరిశుద్ధ దినాన, పునరుద్ధానపు దినాన 4 రూపాయలు సంపాదించడానికి వెళ్తావు. కానీ సంపాదించుకున్నటువంటి ఆ సంపాదన నువ్వు అనుభవించాలి కదా. యెరూషలేముకు దూరమై నువ్వు ఎంత సంపాదించినా అనుభవించలేవు. దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి దేవుని మందిరానికి దూరమై యెరూషలేమును కాదనుకొని, యెరూషలేమును కాళ్ళ తన్నుకొని, దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకొని 4 రూపాయలు నువ్వు సంపాదించినా అది నువ్వు అనుభవించలేవు. కాగా నీ రోగానికి అది ఖర్చు పెట్టుకుంటావు. నీ రోగానికి అయిపోతుంది, అది అనుభవించలేవు. యెరూషలేమునకు దూరం అయితే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యము నిన్ను విడిచిపోతుంది. కాబట్టి యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఆరోగ్యం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది అనేకులు యెరూషలేమునకు దూరమై, అనగా మందిరానికి దూరమై లేనిపోని రోగాలు, రోగం లేని కుటుంబం ఏదో నాకు ఒకటి చెప్పండి. రోగము లేని శరీరం ఏదో ఒకటి చెప్పండి ఇప్పుడు నాకు. పండుకుంటే మాతరా, లేచే మాతరా, కూడు కూడా వాంకమేమో కానీ ఇవే నీకు బిర్యానీ, మాతరలే నీకు బిర్యానీ. తిని 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 నోరి పిసుకపోయిందన్నా. నాతో చెప్పే మాటలు ఎంత దరిద్రతని అనుభవిస్తావు. కానీ ఒరే నాయన యెరూషలేముకు రారా? ఆమేన్, కొడదామని చప్పట్లు గట్టిగా వేసేకి. యెరూషలేముకు రారా స్వామి, దండం పెడతాను ఆయన. ఆ పాఠ్యమని తిరుగుదాం రారా, కోటరసి అంటే లగేసుకొని పోతున్నావే. ఈ పాఠ్యమని తిరిగితే 4 రూపాయలు డబ్బులు ఇస్తారంటే ఎగెత్తుకొని పోతున్నావే. అరే యెరూషలేముకు వచ్చే నీకు ఆరోగ్యం దొరుకుతుందిరా బాబో. అమ్మ తల్లి, యెరూషలేముకు వచ్చే నీకు ఏ రోగముని దరిదాపులకు రాదో. కొట్టు చప్పట్లు కడిగేసాయికే. ఈ రోజు నీ శరీరాన్ని వెళ్తున్న రోగం, తీరని రోగం, కుదరని రోగం ఏంటో తెలుసా? యెరూషలేముకు నువ్వు దూరం అయ్యావు, మందిరానికి నువ్వు దూరం అయ్యావు, ఆదివారాలు ఎగ్గొట్టి తిరుగుతున్నావు. ఆహా, ఆదివారం పుట్టే ఫంక్షన్స్, ఆదివారం పుట్టే ఫంక్షన్స్ వాళ్ళు నాశనమైంది కాక
మనల్ని నాశనం చేయటానికి. వాళ్ళు పాడైంది కాక మనల్ని పాడు చేయటానికి. పైకి అంటాం అట్ట కాదన్నా, పోకుంటే మళ్ళీ పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. ఏంది మామూలుగా వచ్చి చెప్పరు, కులుక్కుంటూ చక్కగా నిలబడి చెప్పొచ్చు కదా. మూతి సాపి అట్ట కాదు, అబ్బో పో. వాళ్ళు పిలిస్తే మళ్ళీ వాళ్ళు చెప్పినారు అన్న అర్థం, మే ఇంకా రాకుంటే ఇదే నీకు నాకు లాస్ట్ ఉందా, ఇంకా నువ్వు కాదు పోయినసారి చెప్పారు కదా, నువ్వేం రాలేదనుకో ఇంకా నువ్వెవరో నేనెవరో, ఇంకా నీ గడప నేను దొక్కను, నా గడప నువ్వు దొక్కాకు. అమ్మా ఎప్పుడో ఒకసారి ఈ బంధం సావాల్సిందే, సచ్చిన తర్వాత తెగాల్సిందే ఈ బంధం. అరే పెళ్ళిళ్ళకు పోతే, పేరంటాలకు పోతే, ఫంక్షన్స్కు పోతే అడుగుతారని, బాధపడతారని, ఇబ్బందులు పడతారని, మాట్లాడరని, ఏమని అనుకుంటారని బాధపడి వెళ్తున్నావే. ఆదివారం పూట పరిశుద్ధ దినాన నా దేవుడు నివసిస్తున్న యెరూషలేముకు రాకపోతే, నా స్థలము ఖాళీ అయితే దేవుడు ఏమనుకుంటాడో అన్న భయం ఉందా నీలో? లైవ్లో ఉన్న బిడ్డలు అడిగి పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ ఫంక్షన్కి పోకపోతే ఏమనుకుంటారో, ఆ ఫంక్షన్కి పోకపోతే ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అంటున్నావే. పునరుత్థానపు దినాన దేవుని మందిరంలో ఆయన గుమ్మంలో అడుగు పెట్టకపోతే నీ కొరకు ప్రాణమిచ్చి రక్తం కార్చి నిన్ను ఓదార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు ఏమనుకుంటాడో. ఈరోజు నేను మందిరానికి పోకపోతే, పరిచర్య చేయకపోతే, దైవ సేవకుడు అప్పగించిన పరిచర్య చేయకపోతే ఏమనుకుంటాడో నా దేవుడు అన్న దైవ భయము భక్తి కలదానివి గలవాడివైతే సావు తప్ప యెరూషలేమును నిన్ను ఏది కూడా వేరు చేయలేదు. కొట్టు చప్పట్లు కడిగేశాయి. భయం లేని పల్లి వల్ల ఒక వారం ఒక్క రోజు ఈరోజు పనికోకుండా మళ్ళేమంటే ఒక్కరోజు 300 కూలిపోదు, ఒక్కరోజు 400 కూలిపోదు, ఒక్కరోజు 500 కూలిపోదు, సత్య 500 తీసుకొని పోలేవు. అంతెందుకు ఈరోజు బతికుండగానే మీ సాగు గురించి డిక్లియర్గా చెప్తున్నాడు వినండి. ఏ కూలి కోసమైతే, ఏ ఆదివారం 600, 700, 800, 1000 రూపాయలని ఏ కూలి కోసమైతే యెరూషలేమును వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నువ్వు కుక్కలాగా పోతున్నావో, నువ్వు చచ్చిన తర్వాత అదే డబ్బులు నీ మీదే ఇట చల్లుకుంటూ పోతుంటే లేచి అమ్మో దల్లెచ్చమని చెప్పి కళ్ళు కూడా అద్దకలేవు. దానికోసం పాకులాడుతున్నావా? దానికోసం దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకుంటున్నావా? దానికోసం నిత్య యెరూషలేమును పోగొట్టుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్యురాలు, ఎంత దౌర్భాగ్యం నీవు. నీ వెంట రాని దాని కొరకు ప్రాకులాడుతున్నావు. బతుకున్నప్పుడు నీకు దేవుని విలువ తెలియదు, బ్రతుకున్నప్పుడు మందిరం విలువ తెలియదు, బ్రతుకున్నప్పుడు సేవకుని విలువ తెలియదు. సచ్చిన తర్వాత తెలుసుకున్న దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక బ్రతుకున్నప్పుడు నువ్వు తెలుసుకుంటే మంచిది. నీ ఉపదేశము ద్వారా నీ మనోనేత్రము పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించును కాక యేసు నామములో. ఒక్కరోజు కూలిపోతుందని పనికి వేసుకొని పోతున్నావు. ఈ వారము నేను దేవుని మందిరంలో కనబడకపోతే నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఏమవుతాడో, ఏమనుకుంటాడో, నా కొరకు నన్ను కాస్తున్న శరీర సంబంధమైన కాపరి ఏమనుకుంటాడో. ఎందుకు ఇంతమంది ఉన్నా రాని వాళ్ళ మీదనే మనసు అడుగుతుంటా నేను, ఏమైంది మామ రాలే, ఏమైందమ్మా ఆమె రాలే. ఆలోచన చెయ్యి. నీకు లెక్క జమలే మందిరం అంటే. యెరూషలేముకు దూరమైతే చెప్పండి, దూరమైతే ఏమవుతుంది? రోగాలతో మొత్తబడతావు. ఇప్పుడు యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఆరోగ్యము దొరుకుతుంది. ఆమేన్. యెరూషలేములో నీకు విడుదల దొరుకుతుంది. ఆమేన్. యెరూషలేములో నీకు స్వస్థత దొరుకుతుంది. ఆమేన్. వైద్యుల చేత కాని పని పరమ వైద్యుడు యెరూషలేములో నుండి తన బాహువు నీ పైకి చాచి ఎంతటి రోగమైనా దాని నుంచి నిన్ను విడిపించేదే యెరూషలేము. ఆమేన్. కొడు చప్పట్లు కడిగేసేకి. అందుకే యెరూషలేముకి రా, దేవుని మందిరానికి రా. ఏ రోగము నిన్ను ఏలదు. ఒకవేళ ఏలిందా
ఇప్పటికే దేవుని మందిరానికి యెరూషలేముకు దూరం అయిపోయి రోగాలతో మొత్తపడుతున్నావా, వ్యాధులతో మొత్తపడుతున్నావా, సమస్యలతో మొత్తపడుతున్నావా, అప్పులతో మొత్తపడుతున్నావా? ఈ వల్ల ఎందుకంటే యెరూషలేముకు దూరమైనందుకే. నీతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. ఈ మాట విని తిరిగి నువ్వు యెరూషలేమును ప్రేమించగలిగితే, యెరూషలేము గుమ్మములు నీ పాదములు మోపగలిగితే, యెరూషలేముకు నువ్వు రాగలిగితే, ఎంతటి రోగమైనా ఈరోజు వాటికి చెక్ పెట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆ రోగాలు నిన్ను వదిలిపెట్టి పోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకున్నావు యెరూషలేము అంటే? యెరూషలేములో ఆదరించబడతావు. యెరూషలేములో నెంబర్ 2 నీకు న్యాయము దొరుకుతుంది. యెరూషలేములో నీ రోగాలకు విడుదల, నీకు ఆరోగ్యము కలుగుతుంది. నెంబర్ 4 యెరూషలేములో నువ్వు వచ్చి బయట ఏ పని చేయాలని ఇక్కడికి వచ్చి యెరూషలేములో మోకరించి, అయ్యా నేను పలానా కార్యాన్ని చేయబోతున్నా, పలానా సొంత పని చేయబోతున్నా, పలానా కార్యాన్ని చేయడానికి నేను సిద్ధపడినా, పలానా వ్యాపారం కొరకు నేను సిద్ధపడినా, నా ఈ వ్యాపారము 30, 60, 100 ఫలింపచేయి అని నువ్వు మోకరిస్తే యెరూషలేములో నీ వ్యాపారము, నీ చేతి పనులు సరిహద్దులు దాటి నీకు క్షేమాన్ని కలగజేస్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్య. యెరూషలేములో 4వది ఏం దొరుకుతుందో తెలుసా? నువ్వు తలపెట్టేదల్లా, నువ్వు ఆలోచించేదల్లా న్యాయంగా జరుగుతుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు, ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నావు, ఏ సొంత పని చేయాలనుకున్నావో రా యెరూషలేముకు వచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటో, నీ సొంత పని ఏంటో, ఏది స్టార్ట్ చేయబోతున్నావో, షాపా లేకపోతే బిజినెస్సా లేకపోతే వ్యాపారమా లేకపోతే ఇంకొకట యెరూషలేముకు వచ్చి అదిగో యెరూషలేములో ఉన్నటువంటి దేవుని వైపుకు నీ చేతులు చాచి నీ హృదయ వాంఛలు తీర్చగలిగిన ఆయన వైపుకు నువ్వు చూడగలిగితే, ఆయన దగ్గర నీ సమస్యను చెప్పగలిగితే, యెరూషలేములో ఇక్కడ రాసుకున్న పాయింట్ 4వ పాయింట్, నీవు తలపెట్టిన ప్రతి కార్యము యెరూషలేములో సఫలపరిచే దేవుడు ఉన్నాడు. ఇక్కడ కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. సంఘ బిడ్డల కొరకు నిత్యము చేయబడుతున్న ప్రార్థన, బిడ్డలకు సొంత పనులు కలగాలి నాయనా. ఒకరి కింద బానిసత్వపు కాడి కిందకి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఆదివారం పూట ఒక్కోసారి సెలవిచ్చారు, ఒక్కోసారి సెలవియ్యరు. ఆ రోజు రావాలని వారం బత్తి మళ్ళీ ఆ రోజు పట్టుకుంటారు. కనీసం చేసిన కష్టార్జితానికి కూడా ఫలితం లేకుండా పోతుంది. తండ్రి సహాయం దయచేయి. ఈ వాక్కు, ఈ ప్రార్థన మీ పట్ల నెరవేర్పు జరగాలి అంటే యెరూషలేముకు నువ్వు రావాలి. వచ్చిన నీవు ఏ కార్యము తలపెడుతున్నావో, ఏ కార్యము చేయాలని ఇష్టపడుతున్నావో ఆ కార్యము నమ్మకంగా చేయాలి. లోకంలో చేసినట్టు చేయకూడదు. అన్యాయాలు, అక్రమాలు, మోసాలతో చేయకూడదు. యెరూషలేములో ఏముంది? న్యాయం ఉంది. బయట అన్యాయం ఉంది. యెరూషలేముకు వచ్చి న్యాయమైన పని న్యాయంగానే చేయాలి. నువ్వు తలపెట్టే ప్రతి కార్యం ఏదైనా, 4 రూపాయలు వస్తున్నాయి కదా, నా పిలుపును మార్చుకుందాం, నా దర్శనాన్ని మార్చుకుందాం, దేవునికి ఇచ్చిన మాటను తృణీకరిద్దాం, సేవకునికి ఇచ్చిన మాటను తృణీకరిద్దాం. ఒక తల్లి అన్న ప్రార్థన చేయన్నా, వ్యాపారం పెట్టాలా, ప్రార్థన చేసేది. అన్న షాపులోకి వచ్చి ప్రార్థన చేసిపోదురన్నా, పోవడం, ప్రార్థన చేయడం. నాకు చెప్పింది నేను చెప్తున్నా. నువ్వు ఇచ్చే కానుకలు ఆశపడి, అబ్బా అమ్మ సూపర్, నీ వ్యాపారం 30, 60, 100, 100 కోట్లు దాటిపోతాయి తల్లి, చెయ్యి అని చెప్పమంటావా? లేదే. అడిగి పోతే అది చెప్తే అది పలికి రావడం. అందుకే కదా అందరికి షెడ్ అవుతుంది. కానీ ఎవరి కోసం? నా దేవుని కోసం. ఆమేన్. చెప్పాను కదా, ప్రతి నింద నాకు ఒక 100. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అడిగి పోవడం, వ్యాపారం చేయడం. 3 రోజులే, 4 రోజులు వ్యాపారం ఎత్తేసింది. అది 3 రోజులే జరిగేది. 4 రోజులు అమ్మేమేమి ధర, టమాటో పళ్ళు తీసుకుపోదురా, అమ్మేమేమే రారా, ఇది తీసుకుపోదురా. 3 రోజులే, 4 రోజులు ఎత్తేస్తుంది వ్యాపారం. అర్థమవుతుంది కదా? మన మధ్యలోనే తల్లులే వాళ్ళు, మన మందిరానికి వచ్చేవాళ్ళే. ఇప్పుడు ఈ కట్టతిట్టమైన యెరూషలేము వద్దని విశాల మార్గమైన యెరూషలేముని అనుకున్నారు. సంతోషం, చాలా సంతోషం. యెరూషలేములో ఇష్టానుసారమైన బ్రతుకుండదు. యెరూషలేము ఇరుకైన మార్గమే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇరుకైన మార్గంలో నడవలసిన వాళ్ళే ఈ యెరూషలేములో ఉండొచ్చు. మాకు వద్దు విశాల మార్గం కావాలంటే పూలదండేసి తప్పెట్లు తీసుకొని వచ్చి పెడతా. ఒకసారి చెప్పండి ఎవరైనా ఉంటే, సాగనంపుతా వాళ్ళని.
ఓకే, మందిరం పైన సేవకుడి పైన నిందలేసి వెళ్ళొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాలనుకున్నావా అన్నా, ఇంత కట్టదిట్టమైన భక్తులు ఉండలేనన్నా, నేను వెళ్తానన్నా, యెరూషలేములు ఎన్నో ఉన్నాయన్నా, విశాల మార్గంలో కూడిన యెరూషలేములు ఉన్నాయన్నా, నేను వెళ్తా అంటే బాయ్ బాయ్ తల్లి, బాయ్ బాయ్. ముందో వెనుకో సత్య వెనుక ఆడ కలుసుకుందాం, లేకపోతే వెనుక నీకు నాకు పెద్ద అగాధమే. అంతే కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యెరూషలేములో ఏం జరుగుతుందయ్యా? నీవు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమగుతుంది, సఫలమవుతుంది. 3 రోజులు వ్యాపారం చేస్తే 4వ రోజు ఎత్తేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకయ్యా అంటే దేవుడు చెప్తున్నాడమ్మా, ఈ వ్యాపారం జరగదంట, నువ్వు కష్టపడుతున్నావు. అందుకే మీరు ఏది చేసినా దేవునికి అనుకూలమైనదైతే అది ఫలిస్తుంది, దేవునికి విరుద్ధమైనది ఎప్పుడు అడగొద్దు. ఆమె యెరూషలేముకు వచ్చిన నీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, దేవా నీ చిత్తం ఏది ఉంటే నా పట్ల అది జరిగించు. పలాంది చేయాలనుకుంటున్నా, పలానా బిజినెస్, పలానా వర్క్, పలానా చేయాలనుకుంటున్నా, ఇది నీకు అనుకూలమైనలా దీనిని ఆశీర్వదించు. ఇది నీకు అయిష్టమైతే, దీనివల్ల నాకు సమస్యలు వస్తాయంటే ఇది వద్దు. దీనివల్ల నేను మందిరానికి దూరం అవుతానంటే, దీనివల్ల నేను యెరూషలేముకు దూరం అవుతానంటే ఇది వద్దు అని ఎన్నడన్నా ప్రార్థన చేసావా? ఎందుకు చేస్తావు? కాబట్టి ఇప్పుడు ఇలారా జాగ్రత్తగా వినండి. యెరూషలేములో నెంబర్ 1 ఏం దొరుకుతుంది? నెంబర్ 2 యెరూషలేములో ఆదరణ దొరుకుతుంది. నెంబర్ 2 న్యాయము జరుగుతుంది యెరూషలేములో. నెంబర్ 3 ఆరోగ్యం దొరుకుతుంది యెరూషలేములో. నెంబర్ 4 నువ్వు ఏది చేసినా అది సఫలమవుతుంది. ఈరోజు అనేక మంది అండి, అతడు చేయనిదంతయు సఫలమగునని వాక్యం ఉంది. చాలామంది క్రైస్తవులే ఏది చేసినా 3 నెలలే, అబ్బో 3 రోజులు తలకు బులకు తలకని మెరుగుతుంది, 4 రోజుల్లో తుస్సని ఆరిపోతుంది. బయటనా అమ్మో ఏం తుస్సంటే ఏమది అనుకునే. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, అది కాదు. చిరస్థానంగా చిరకాలం ఉండే ఆశీర్వాదం ఎక్కడున్నాయి? యెరూషలేములో ఉన్నాయి. బాగా వినండి. ఇటువంటి యెరూషలేమును కాదనుకొని, ఇటువంటి యెరూషలేమును కాలదనుకొని ఒక పనికిమాలోడు యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకు ప్రయాణమయ్యాడు. న్యాయము జరిగే యెరూషలేమును వద్దనుకున్నాడు, ఆదరించబడి యెరూషలేమును వద్దనుకున్నాడు. ఇంకేంటి? ఆరోగ్యం ఇచ్చేటువంటి యెరూషలేమును వద్దనుకున్నాడు. ఏది తలపెట్టినది సఫలపడేటువంటి యెరూషలేమును వద్దనుకొని ఎక్కడికి ప్రయాణం కట్టాడు? యెరికోకు ప్రయాణం కట్టాడు. ఏది వద్దనుకొని? యెరూషలేమును వద్దనుకొని, దేవుని మందిరాన్ని వద్దనుకొని, దేవుడు మాట్లాడుతున్న ఆ స్థలాన్ని వద్దనుకొని, దేవుడు నడిపిస్తున్న నడిపింపు వద్దనుకొని, దేవుడు కాస్తున్న కాపరిని వద్దనుకొని, యెరూషలేమును వద్దనుకొని ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు? యెరికోకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. వాడి బతుకును చూసి వచ్చినాక ప్రభు ఆ వ్యక్తిని పరిచయం చేస్తే, ఏమయ్యాడయ్యా వాడి బతుకంటే కుక్కలు చింపిన విస్తరాకు. ఒక మాటలో చెప్పాలంటే కొన ఊపిరి. ఏంటి? కొన ఊపిరితో ఉన్నాడు. దొంగల చేతికి అప్పగించబడ చదవద్దు, తెలిసినది కదా. తెలియదు ఎవరికన్నా? లైవ్లో ఉన్నప్పుడు తెలుసు కదా. ఒక వ్యక్తి యెరూషలేమును వద్దనుకొని ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు? యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. ఏమయ్యాడు? మొట్టమొదటిగా నేను నడిపిస్తున్నటువంటి ఈ నడిపింపుకు, నీ పైన ఉన్న ఈ కాపరి నడిపిస్తున్న ఇరుకైన మార్గం, యెరూషలేములో నడిపింపబడుతున్న ఇరుకైన మార్గం వద్దనుకొని, నీకు న్యాయము జరిగే స్థలము, నీకు ఆరోగ్యము జరిగే స్థలము, నీవు ఏది తలపెట్టినా అది న్యాయము చేసేటువంటి స్థలము, నేను ఆదరించే యెరూషలేమును కాదనుకొని యెరికోకు అనగా లోకానికి ప్రయాణమయ్యావు అనుకో, మొట్టమొదటిగా నువ్వు దొరికేది ఎవరికయ్యా అంటే శత్రువుకు, దొంగలకు దొరికిపోయాడట. ఏం చేశారు వాళ్ళు? ఒక 4 ఇంపార్టెంట్ జరిగాయి వాళ్ళ జీవితంలో. టైం అయిపోయింది, ఆగుదామా సాగుదామా? అబ్బా నిజమేనా? నిజం చెప్పండి. నిజం? ఆల్రెడీ ఇంట్రెస్టెడా? దేవుడి మీ ఆసక్తిని ఇంకా పెంచునుగాక. ఆమెన్, హల్లెలూయా. మొట్టమొదటిగా వాడు ఏం జరిగాడు అంటే, వాడు దొరకడం ఎవరికి దొరికాడు? దొంగలకు దొరికిపోయాడు, శత్రువుకు దొరికిపోయాడు. శత్రువుకు దొరికితే ఊరుకుంటాడా? శత్రువుకు దొరికితే ఊరుకుంటాడా? వాడిని పగల్లో తీసుకోడా?
ఎక్కడ ఉండాల్సిన మర్యాదగా? ఎక్కడ ఉండాల్సినాడు? యెరూషలేములో ఉండాలి వీడు. యెరూషలేములో 4 రకాలైనటువంటి మేలులు పొందుకుంటూ ఉండాలేడు. అది కాదంట. మరి ఏది ఆశించి పోతున్నావురా ఎరుకోకు? మీకు అర్థం కావాలంటే ఎరుకో అనగా లోక సంబంధమైనవి. ఈ ఎరుకోనే అలనాడు యెహోషువ సైన్యాన్ని కానాను దేశానికి వెళ్ళనివ్వకుండా ఆపింది ఏంటో తెలుసా? ఎరుకో. ఈ రోజు నిన్ను పరలోక రాజ్యానికి చేరనివ్వకుండా, సరైన భక్తిలో ఉండనివ్వకుండా, సరైన మార్గంలో నడవనివ్వకుండా, సరైన భక్తిని పట్టనివ్వకుండా, సరైన నాయకుడి సరైన కాపరి దగ్గర ఉండనివ్వకుండా ఈ ఎరుకో నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. అది తెలియక జుర్రును జురుకొని యెరూషలేమును కాదనుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఎరుకోకి వెళ్ళిపోయావు. మొట్టమొదటి ఏం జరిగింది? శత్రువుకు దొరికావు. యెరూషలేములో నీకు అన్ని రకాలైన సమృద్ధి ఉంది. యెరూషలేములో మంచి కాపరి ఉన్నాడు. యెరూషలేములో అంత బాగా మంచి భక్తి, ఇరుకైన భక్తి. ఈ యెరూషలేములో నుంచి వెళ్తేనే నువ్వు నిత్య యెరూషలేములోనికి వెళ్ళగలవు. కాదట. ఎందుకు? మళ్ళీ ఏం మాయరోగం పుట్టిందో ఈయనకి? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుకోకి వెళ్తున్నాడు. ఎరుకో ఆకర్షించింది వీన్ని. ఏంటి ఎరుకో? కనానికి వెళ్ళనివ్వకుండా అలాడు మన పితరులను ఆపినది ఈ ఎరుకో. ఆ ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి యెహోషువ సైన్యముతో ఎరుకో గోడలను కూల్చిన నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకయ్యా యెరూషలేమును వదిలిపెట్టి ఆ ఎరుకోకి వెళ్తున్నావు? వద్దురా, అది మంచిది కాదురా. ఆ స్థలం మంచిది కాదురా. నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదురా. ఆ తలపు మంచిది కాదురా. అది శత్రువు చేతిలో, అది విచ్చలవిడిగా తనానికి పరిమితమైందిరా. అది ఎరుకోలో ఇష్టానుసారమైన భక్తి, ఎరుకోలో విచ్చలవిడి పాపం, ఎరుకోలో విచ్చలవిడి తత్వం, ఎరుకోలో త్రాగుడు, ఎరుకోలో లేవిడితనం, ఎరుకోలో వ్యభిచారం, ఎరుకోలో దొంగతనాలు, ఎరుకోలో అన్ని రకాలు ఉన్నాయి. కానీ యెరూషలేములో ఇవేమి లేవు. ఆమె అర్థమవుతుందన్నా? యెరూషలేము ఇవేమీ లేవు. ఎరుకోలు అయితే ఉన్నాయి. ఎరుకోలైతే ఉన్నాయి. పాపం వీనికి ఈ భక్తులు ఉండడానికి ఇష్టం లేదు. వీరికి ఏం కావాలా? స్వేచ్ఛమైన భక్తి. ఆదివారం పూట ప్రార్థనకు రావాలా, మళ్ళీ సోమవారం శనివారం వరకు ఆకులు, ఒక్కలు, సినిమాలు, జబర్దస్తులు అన్నీ, ఇన్ని, తుస్సు, తందా, తానా అన్నీ కావాలా. ఇటు దేవుడు కావాలా, ఇటు యెరూషలేము కావాలా, ఇటు ఎరుకో కావాలా. ఆమె వింటున్నారా జాగ్రత్తగా? ఇటు యెరూషలేమును వదిలిపెట్టుకోలేవు, ఇటు ఎరుకోను వదిలిపెట్టుకోలేవు. ఈ రెండింటికి ఏ దానికి నువ్వు మెజారిటీ వేస్తావంటే యెరూషలేమునైనా వదిలిపెట్టుకుంటాను కానీ ఎరుకోను మాత్రం వదిలిపెట్టుకున్నానని చెప్పేసి ఎంత చెబుతున్నా వినకుండా యెరూషలేము నుంచి దిగజారిపోయిన బ్రతుకు, దిగజారిపోయాడు, కిందికి వచ్చాడు. మీరు పిక్చర్ చూస్తే యెరూషలేము పైన ఉంటుంది, ఎరుకో కింద. పైన ఉండాల్సిన వాడు, ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వాడు, ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాల్సిన వాడు, ఉన్నతంగా ఆశీర్వదించబడవలసిన వాడు, తలగా ఉండాల్సిన వాడు తోక స్థితికి వచ్చేసాడు. ఏం జరిగిందయ్యా? రావడమే శత్రువు పట్టుకునేదిరా. దొరికావురా పిట్ట. ఎక్కడికి పోతావుగా? ఎక్కడికి పోలేవు. నెంబర్ 1 శత్రువుకు దొరుకుతావు, యెరూషలేమును కాదనుకుంటే. నెంబర్ 2 దొరికినోడు ఏం చేస్తాడు? కుళ్ళబడుస్తాడు నిన్ను. ఆమె మామూలు కూడా కొట్టాడు, తన్ని దెబ్బలు తింటావు. నెంబర్ 2. నెంబర్ 3 ఏమవుతుందో తెలుసా? యెరూషలేమును కాదనుకుంటే, దేవుని మందిరాన్ని కాదనుకొని ఇంకా నువ్వు లోకంలో, ఇంకా ఎరుకోను ఆశిస్తే, ఇంకా లోకమని ఎరుకోను నువ్వు చురుకుంటే నీకు జరిగేటివి 4 విధ అనర్థాలు. విను జాగ్రత్తగా. యెరూషలేమును కాదనుకోకుండా యెరూషలేమును వదిలిపెట్టుకుని వస్తున్నాడు. ఏం జరిగింది? నెంబర్ 1 శత్రువుకు అప్పగించబడ్డాడు. నెంబర్ 2 దెబ్బలు తిన్నాడు. నెంబర్ 3 దిగంబరత్వం. అంటే దిగంబరత్వం అంటే ఒంటి మీద బట్టలు లేవు. దిగంబరత్వం. ఇంకా దీని గురించి చెప్పకూడదు, చాలా సబ్జెక్ట్ ఉంది. నెంబర్ 4 యెరూషలేమును వద్దనుకుని ఇంకా నువ్వు ఎరుకోలో ఉంటే జరిగేది ఏంటో తెలుసా? కొన ఊపిరితో ఉంటావు. అంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటావు. ఆమేన్. ఎరుకోను ఆశిస్తే నీ ప్రాణాలకు ఏముంది? ముప్పుంది.
ఎరుషలేము కాదని ఎరుకు ఆకర్షిస్తుందా? ఎరుకొని లోకం ఆకర్షిస్తుందా? ఆకర్షించిన వాడి గతి ఏం పట్టింది? ఏమైంది? 4 రకాలుగా దెబ్బలు తిన్నాడయ్యా ఈడు. మర్యాదగా రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, దేవునిలో ఉన్నావు, మంచి సహవాసంలో ఉన్నావు, మంచి సంఘంలో ఉన్నావు, మంచి సేవకుల దగ్గర ఉన్నావు. కాదనుకొని మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఇరుకొని ఆశిస్తావు? యెరూషలేమును కాదని ఎరుకొని ఆశిస్తే నెంబర్ 1 మొట్టమొదటిగా నువ్వు శత్రువుకు దొరుకుతావు. నెంబర్ 2 ఏం చేస్తావు? దెబ్బలు తింటావు. నెంబర్ 3 దిగంబరత్వం, సిగ్గుడు, అవమాన పాలు, నిందల పాలు అన్నీ. నెంబర్ 4 నీ ప్రాణాలకు ముప్పుంది. దేనివల్ల? యెరూషలేమును వద్దనుకోవడం వల్ల. ఆదివారం పూట దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఎన్ని రకాలైన ముప్పులు ఉన్నాయి? చూడు సబ్జెక్ట్ ఎంత ఇంకొకటి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచన చేయండి. యెరూషలేములో ఏం దొరుకుతున్నాయ్యా అంటే ఆదరణ ఉంది. నెంబర్ 2 న్యాయం జరుగుతుంది. నెంబర్ 3 ఆరోగ్యం ఉంది. నెంబర్ 4 నువ్వు ఏది తలపెట్టినా ఆ కార్యము సఫలమవుతుంది. ఈ 4 ఉన్నాయా? ఇప్పుడు ఇదే యెరూషలేమును కాదనుకొని కాళ్ళ తండుకొని ఎరుకో వైపుకు వెళ్తే, ఇదే యెరూషలేమును కాదని ఇంకా 4 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి విచ్చలివిడితనానికి వెళ్తే, పనులకు పాటలకు వెళ్తే, యెరూషలేమును కాదని, దేవుణ్ణి కాదని, సంఘాన్ని కాదని నువ్వు కాళ్ళ తండుకుంటే మొట్టమొదటిగా జరిగేది నువ్వు శత్రువుకు అప్పగించబడతావు. నెంబర్ 2 దెబ్బలు తింటావు. నెంబర్ 3 దిగంబరత్వం. నెంబర్ 4 కొన ఊపిరి, అంటే నీ ప్రాణాలకు నువ్వే ముప్పు తెచ్చుకుంటావు. అమ్మో యెరూషలేముకు దూరం అయితే ఇన్ని అనర్థాలా? ఎందుకు చెప్తాను నాయనా? ఒక్క పూట మానుకోవద్దురా. ఏం మీరు ఒక్క పూట రాకుండా మెసేజ్ ఆగిపోతుందా? ఆరాధన ఆగిపోతుందా? లేదే. కాబట్టి ఇప్పుడు ఇలా వినండి జాగ్రత్తగా. ఎందుకు నేను మానుకోవద్దు అంటానంటే ఇదే కారణం. యెరూషలేముకు దూరం అయితే ఏ శత్రువు వచ్చి నిన్ను పట్టుకొని ఏం గెలుకుతాడో తెలుదురా నాయనా. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తావు, అన్నా చెప్పన్నానా, సమస్యలు వస్తాయి. దేనివల్ల? యెరూషలేముకు దూరం కావడం వల్ల. నెంబర్ 1 ఓకే, 2 అయిపోయాయి. మూడవది ఏంటి? ఎలా ఆదరించబడతావు? ఒకటి చెప్పి ముగిస్తా. ఎలా ఆదరించబడతావు అంటే పరిశుద్ధ లేఖనం మాట్లాడుతున్నట్లుగా వద్దు, వినండి, క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తా. ఎలా ఆదరించబడతావయ్యా అంటే ఒక తల్లి ఒక వ్యక్తిని ఆదరించేది విధానం చూసావా? బాగా వినండి. చిన్న క్లుప్తమైన వివరణ చెప్పి ముగిస్తా. బాగా వినండి. ఒక బిడ్డకు చక్కని వివాహ సంబంధాన్ని చూసి వివాహాన్ని ఏర్పాటు చేసి వివాహం చేసి పంపించింది. అత్తగారింటికి వెళ్తే అత్త అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళ టార్చర్ పడలేక 3 నెలలకే తిరిగి మళ్ళీ పుట్టింటికి చేరింది. ఇప్పుడు ఏముంటుంది? నిజమైన జ్ఞానం కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి అయితే ఇప్పుడు చెప్పే మాటలు మాట్లాడుతుంది. దానికే ప్రార్థనా స్థితి లేకుండా, అదే మందిరాలకి వెళ్ళకుండా, అదే ఒక పనికిమాలిదై, అదే ఒక మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకుంటుంది. దానికే దైవభక్తి లేకపోతే, తల్లికి దైవభక్తి లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి మొదట తల్లిదండ్రుల్లో ఉన్న దైవభక్తి కలిగిన ఆ తల్లి ఏం చేస్తుందంటే, వచ్చి మమ్మీ నాకు చాలా టార్చర్ అయింది, ఇబ్బంది, నేను ఉండను, నేను చేయను, నాకు డైవర్స్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి వద్దంటే ఆ తల్లి అంటుంది, భక్తురాలై, జ్ఞానం కలిగినదై, కుటుంబాన్ని కట్టుకునేదై, భర్తను కట్టుకునేదై, పిల్లలను కట్టుకునేదై, జ్ఞానవంతురాలై ఆ తల్లి ఏమంటుందంటే, అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడు బిడ్డను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఏమన్నా తెలుసా? కొద్ది రోజులు ఓడ్చుకోమ్మా, ఏదో ఒక రోజు నీ అత్త నేను అర్థం చేసుకుంటుంది. ఆమెకు పెళ్ళేంత వరకు, నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్ళేంత వరకు కొద్ది రోజులు ఓడ్చుకోమా. ఏం చేస్తుంది ఇప్పుడు? బిడ్డను ఆదరిస్తుంది.
ఇదే జ్ఞానం లేనిది, ప్రార్థన లేనిది ఏమని తెలుసా? ఎవరు నా బిడ్డని నిశ్చయించింది? నా బిడ్డని ఎవరు ఇంత మాట అనేది? రా చూసుకుందాం. నీ వాళ్ళ నూతలు కోసుకో. ఏంది? నీ వాళ్ళ నూతలు కోసుకో, నా వాళ్ళను నేను తెలుసుకో. ఎంతవరకు చూస్తాం. నువ్వు గెలుస్తావు, నేను ఎంత డబ్బులైనా సరే. నువ్వు కాకపోతే నువ్వు కాకపోతే నా బిడ్డకు 10 మంది మొగులు తెచ్చాదండి. ఇది ఏంది రోగంలా? ఊరి ఒక్క మొగుతో సంసారం లేక ఇంట్లోకి వచ్చే ఈ పనికి మంది మాట్లాడే మాటలు ఇన్నేనండి. అలాంటివి అట్లా మాట్లాడకూడదన్నమాట. కాదు నీకు తెలుసులేనా అంటే, నాకు తెలియకపోతే నాకెందుకు చెప్తున్నావు? నా కాడికి వచ్చి ఏదో ఒక దేవుని మాట చెప్తే కుటుంబము సంసారం బాగుపడుతుంది అని చెప్తానేది. మళ్ళీ నాకు తెలియని అంటావు. ఇంకా నాకు తెలియకపోతే నాకు అక్కడ చెప్పాకు. అంతే కదా చెప్పాల్సింది. అట్లా కాదు, నా అట్లా మాట్లాడతావు. ఇంకెట్లా మాట్లాడాలా? మూర్ఖుల దగ్గర మూర్ఖులాగానే మాట్లాడతాను నేను. తెలుసు కదా. నా బిడ్డకు ఇది కాకపోతే, వీడు కాకపోతే 10 మందిని తెచ్చా. 10 మందిని తెచ్చేదాన్ని ఏమంటారమ్మా? 10 మంది దగ్గరికి పోయేదాన్ని ఏమంటారమ్మా? జ్ఞానం లేని మాటల వల్ల నీ బిడ్డ జీవితాన్ని నువ్వే నాశనం చేశావు. ఒక గయ్యాలి తల్లి లైవ్లో ఉండి వింటున్నావే, విను జాగ్రత్తగా. కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తే, భార్య భర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఇరుకులు వస్తే, అత్తగారింట్లో ఏవైనా సమస్యలు వస్తే, నీకు ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటో తెలుసా? నువ్వు ఒక ప్రార్థనా పరులమైన తల్లివైతే, ఒక జ్ఞానవంతురాలమైన తల్లివైతే నీ కూతుర్ని ఆదరిస్తావు, ధైర్యపరుస్తావు, నెమ్మదినిస్తావు. సంసారము కుక్కలు చింపిన విస్తరాకులాగా కాకుండా కాపాడుకుంటావు. ఒక తల్లి బాధ్యత నువ్వు నిర్వర్తిస్తావు. ఇదే నువ్వు ప్రార్థన లేని దానివి అనుకో, మందిరానికి వెళ్ళని దాని అనుకో, యెరూషలేముని ప్రేమించని దాని అనుకో, ఏం చేస్తావు? ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడతావు. ఏం మాటలు మాట్లాడతారండి? చెప్తే వినరు, నీకై మీరు తెలుసుకోరు. ఏంటంటే ఒక మొగుడు కాకపోతే 10 మంది మొగులు తెస్తావా? నువ్వు ఇంతకు తల్లివేనా? ఒక్క మొగిన దగ్గర కాపురం చేసేదాన్ని స్త్రీ అంటారు, పతివర్త అంటారు, జ్ఞానవంతురాలు అంటారు, యోగ్యురాలు అంటారు. నువ్వు 10 మందిని తీసుకొచ్చేదానివి. అప్పుడు నీ బిడ్డ ఏమవుతుంది? నోరు కట్టు అదుపు లేకుండా మాట్లాడతావు. ఇప్పటికే కుటుంబాలు నాశనం అయిపోయాయేమో. లైవ్లో ఉన్న బిడ్డలు విను జాగ్రత్తగా. నువ్వు ఎవరో తెలియదు, ఎందుకు నా దేవుడి మాటలు మాట్లాడుతున్నావు? నోటిని జాగ్రత్త పెట్టుకో. జ్ఞానం కలిగినది ఏం చేస్తుందంటే, పిల్లల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. ఎలాగ ఆదరిస్తాడంట దేవుడు? తల్లి ఏ విధంగా ఆదరిస్తాడో ఆ విధంగా ఆదరిస్తాడంట. ఇంకొకటి చెప్తున్నా, ఒకవేళ తల్లి ఆదరించలేదేమో, నా తల్లి నన్ను ఆదరిస్తుందని ఎదురు చూసావు, తల్లి దగ్గర ఆదరణ దొరకలే. తండ్రి ధైర్యపరుస్తాడని చూసావు, తండ్రి దగ్గర ధైర్యం దొరకలే, ఆదరణ దొరకలే. ఆత్మీయుల దగ్గర చూసావు, దొరకలేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి ఆదరించిన దానికన్నా అత్యధికంగా నేను ముందున్న దినాల్లో నిన్ను ఆదరించబోతున్నా. కొట్టు చప్పట్లు కంటే యేసయ్యకి హల్లెలూయా. ఒకని తల్లి ఆదరించిన దానికంటే అధికంగా ఒక తల్లి ఆదరిస్తేనే నీలో ఉన్న కోపం అంతా తుస్సున చల్లారిపోతే, నా దేవుడు ఆదరిస్తే ఎంతటి పెద్ద సమస్యలైనా ఏమవుతాయి? అవి పటాపంచలైపోతాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఆదరించే దేవుడను. ఎందుకు ఆదరిస్తాడట? ఇక నేను ఆదరించేవాడు ఎక్కడ నీకు ఆదరణ దొరకదు కనుక. నెంబర్ 2, ఎక్కడ ఆదరించబడతావు? యెరూషలేములో ఆదరించబడతావు. నెంబర్ 3, నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? యెరూషలేములో. ఎలా ఆదరించబడతావు అంటే, ఒక తల్లిలాగా నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దగ్గరికి తీసుకుని. ఎంతమంది తల్లులు ఆదరించారండి ఇక్కడ మీ పిల్లల్ని? ఏమో, నాకు ఇచ్చిన బైబిల్ జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నా. తల్లి ఏం చేస్తుందంటే తెలుసా? ఏదైనా సమస్య వస్తే బిడ్డని తీసుకొని కళ్ళిట్లకి పెట్టుకొని, తల్లి ఏం చేస్తుందట? వినండి జాగ్రత్తగా. నెత్తిని ఏం చేస్తుందండి? మరి ఎవరన్నా రారా ఇంటికి? సన్నిధిలో ఎటువైనారు? ఏం చేస్తుంది? రండి రా పైకి వచ్చి రా. ఇప్పుడు నేను తల్లినండి, ఏమి ఇది నా బిడ్డ, ఏం కుటుంబంలో గొడవ పడేసింది. నేను జ్ఞానవంతురాలనైతే
యెరూషలేమును ప్రేమించేవాడినైతే, ప్రార్థనా పరులైతే నేనేం చేస్తానో తెలుసా? వచ్చి నా దగ్గర కన్నీరు కారిస్తే, నా దగ్గర ఏడుస్తే, మమ్మీ, ఎందుకంటే ఒక ఆడి మనిషి బాధ ఇంకొక ఆడి మనిషికి తెలుసు, పురుషునికి తెలియదు. కుటుంబం ఏంటో, సంసారం ఏంటో ఏంటంటే జాగ్రత్తగా వచ్చి మమ్మీ అంటే, ఆల్రెడీ ఇది తన కుటుంబంలో తన తల్లి ముందుగా అనుభవించింది కాబట్టి ఏం చేస్తుంది ఇప్పుడు ఈమెను ఆదరిస్తుంది. ఎలాగ తెలుసా? కవిట్లోకి తీసుకుని అట్లా కాదమ్మా, ఏం చేస్తా, తల మీద చేయి పెట్టి ఇట్లా నమిరి ఇట్లా హత్తుకొని, అట్లా కాదే, కుటుంబం పాడు కావద్దమ్మా, పుట్టింటికి మచ్చ తేవద్దమ్మా, ఇలాంటివి నాకు కూడా వచ్చాయి. కానీ నేను దేవుని మీద ఆధారపడ్డా. ఆ దేవుడు నన్ను, ఇదిగో నేను నిన్ను ఎట్లా ఆదరిస్తున్నానో ఒకప్పుడు నన్ను ఆయన అట్లా ఆదరించాడు. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమె వెళ్ళినా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంది తల్లి? అట్లా ఆదరిస్తుంది, అట్లా లాలిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? కన్ను తెలుసు, సరే మమ్మీ నువ్వు చెప్పినట్టు ఇంట్లో వెళ్ళేస్తా మమ్మీ, వెళ్ళి రా, మమ్మల్ని రావాకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఓకే మమ్మీ నువ్వు చెప్పినట్లు వింటా, నీ మాట నన్ను ఆదరించింది అని చెప్పి ఏం చేస్తుంది? మళ్ళీ ఇది తిరిగి అత్తగారింటికి వెళ్ళి కుటుంబాన్ని, సంసారాన్ని కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలైతే. మూడురాలైతే కోర్టులు, పోలీసులు, డైవర్షన్స్, నానాక రభస. కాబట్టి ప్రియులరా, ఒకరి తల్లి ఆదరించినట్లుగా నువ్వు ఆదరించబడతావు. ఈ మాటలు వింటున్నా నా బిడ్డలు, రెండు చేతులు జోడించి చెప్తున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 5వ నెలలో మొదటి పునరుత్థాన దినమందు ప్రభు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన తప్ప నిన్ను ఆదరించేవాడు ఎవ్వడు లేడు. ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములో. యెరూషలేములో ఏం దొరుకుతుందయ్యా? ఆదరణ దొరుకుతుంది. నెంబర్ 2 న్యాయము దొరుకుతుంది. నెంబర్ 3 ఆరోగ్యము దొరుకుతుంది. నెంబర్ 4 నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము నెరవేరుతుంది, సఫలమవుతుంది. ఒకవేళ యెరూషలేమును కాదనుకొని నువ్వు దూరం అయ్యావనుకో, దూరం చేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? శత్రువు చేతికి అప్పగించబడతావు. యెరూషలేము అంటే తెలుసు కదా, మందిరాన్ని కాదని దూరంగా ఉంటే శత్రువు చేతికి అప్పగించబడతావు. నెంబర్ 2 ఏం చేస్తావు? దెబ్బలు తింటావు. ఇదివరకే దెబ్బలు తిన్నావు. మందిరానికి దూరమై ఎన్నో ఆదివారాలు ఎగ్గొట్టి రోగాలతో మొత్తబడుతున్న సిగ్గుమానం లేకుండా ఉన్నారు చాలామంది. లైవ్లో ఉన్న బిడ్డలో ఇక్కడి నుంచి బుద్ధి తెచ్చుకో. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. యెరూషలేమును కాదనుకుంటే, మందిరాన్ని కాదనుకుంటే, దేవుణ్ణి కాదనుకుంటే, నెంబర్ 1 శత్రువుకు దొరుకుతావు. నెంబర్ 2 దెబ్బలు తింటావు. నెంబర్ 3 దిగంబరత్వం కలుగుతుంది. నెంబర్ 4 ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటావు. కాబట్టి ఇంత అనర్థం జరగకుండానే క్షమాపణ అడిగి రేపు వారం నుంచి నువ్వు యెరూషలేములో ఉందువుగాక, యెరూషలేమును ప్రేమించుదువుగాక, ఎప్పటికీ యెరూషలేముకు దూరం కాకుండా ఉందువుగాక. నెంబర్ 3 ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆయనని ఆదరిస్తాడు. తల్లి ఎలాగ ఆదరించబడిందో కొన్ని మాటలు చెప్పా, ఇంకా చాలా ఉంది. చాలుగా ఈ వాక్యాన్ని, ఈ ఉపదేశాన్ని ప్రభు మనందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఈ నెల రానున్న దినాలన్నీ కూడా దేవుడు మనల్ని తల్లి కంటే, తండ్రి కంటే, ఆత్మీయుల కంటే మిన్నగా ఆదరిస్తూ మనలో నడిపించునుగాక. అట్టి ఆదరణకర్త సంఘం ఎత్తబడేంత వరకు మనకు తోడుగా ఉండి మనల్ని అనాథులకు విడువక ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మోకరించి ప్రార్థన చేద్దాం.